నా పేరు డాక్టర్ హితేష్ రెడ్డి. నేను విశ్వభారతి హాస్పిటల్ గాయత్రి ఎస్టేట్స్ నందు కార్డియాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ 9 సంవత్సరాల నుంచి. సార్, ఇవాళ ఇక్కడ చాలామంది గ్రామీణ వైద్యులు సమావేశమయ్యారని చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. అయితే జస్ట్ ఇక్కడ నా వైపు నుంచి ఎన్నో కార్డియక్ ఎమర్జెన్సీ రొటీన్గా మీరు చూస్తుంటారు. చాలాసార్లు వాళ్ళు సరైన సమయంలో డయాగ్నోస్ కాకపోవడం వల్లనూ, సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్ల సడన్ కొలాప్స్ జరుగుతూ ఉంటుంది, సడన్ డెత్ అవుతూ ఉంటారు. ఇది గుండె జబ్బుల విషయంలో ప్రధానంగా అంటే పెద్ద రిస్క్. అంటే గుండె జబ్బులు కానీ యాక్సిడెంట్స్, ఈ రెండు కూడాను టైమ్లీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పాయిజనింగ్ కేసెస్, ఓకే, లేకపోతే పాము కాటు, ఇట్లాంటి వాటిలో టైం అంటే నెక్స్ట్ రోజు గడిచే కొద్ది ఏముంటుందో తెలియదు. కాబట్టి దాంట్లో ఒక ఆస్పెక్ట్, ఒక ఎమర్జెన్సీ మనం చూసేది కార్డియక్ ఎమర్జెన్సీ. సో హార్ట్ అటాక్ అనేది ప్రధానమైన కార్డియక్ ఎమర్జెన్సీ. రకరకాల గుండె జబ్బులు ఉంటాయి. దానిలో ప్రధానంగా ప్రాణాంతకము, అది కూడా గంటల్లో నిమిషాల్లో ప్రాణాంతకం కాగలిగేది హార్ట్ అటాక్. సో ఇప్పుడు మనం హార్ట్ అటాక్ని మీ లెవెల్లో అక్కడ అంటే ఉన్న గ్రామీణంలో ఉండే ఫెసిలిటీస్తో ఎలా మనం గుర్తించగలుగుతాము అనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్, చాలాసార్లు ఛాతీ నొప్పితో వస్తారు. వచ్చినప్పుడు మనం కొన్ని పాయింట్స్ వాళ్ళని విశదీకరించి అడగగలిగితే క్లియర్గా చాలా మటుకు మన లెవెల్లోనే అది గుండె నొప్పి కాదా అనేది మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఈ సమావేశం తర్వాత నేను ఒక ప్రాపర్ ప్రొఫార్మా కూడా ఇస్తాను, అది మీ దగ్గర ఉంచుకోండి. అంటే దాని ప్రకారంగానే మనం క్వశ్చన్స్ అడగగలిగితే పేషెంట్ని మనం చాలాసార్లు అంటే గుండె సమస్యని అది ఒక 90% అక్యురసీతో మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఇది గుండె నొప్పి కావచ్చు, ఇది గుండె నొప్పి కాకపోవచ్చు. అయితే దాంట్లో ఏంటంటే గుండె నొప్పి కాకపోతే కనీసం ఆ రోజు ఆ సాయంకాలమో రాత్రో అదని పరిగెత్తించాల్సిన అవసరం ఉండదు, మనకు ఒక అష్యూరెన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఆ ఉద్దేశంతో మనము ఈ క్వశ్చన్స్ అన్నీ మనం అక్కడ అడగాలి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే గుండె జబ్బు రావడానికి పేషెంట్కి ఏమైనా కారణం ఏమైనా ఉందా, మనం ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నల గురించి ఓకే సిస్టమేటిక్గా చెప్పుకుందాము. ఫస్ట్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. నొప్పితో వచ్చాడు, వయసు చూడండి. వయసు అంటే మరి 20 years కన్నా తక్కువ అనుకోండి, చాలా 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 ఛాన్సెస్ తక్కువ, అంటే గుండెపోటు అయ్యే ఛాన్సెస్. 20 to 30 years మధ్యలో కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, అంటే మారుతున్న లైఫ్ స్టైల్ ప్రకారంగా. ఒకవేళ 30 ఏళ్ళ తర్వాత ఉన్నదనుకోండి, ఖచ్చితంగా అంటే లేక అది మనం గుండె జబ్బు ఉండదు, గుండెపోటు ఉండదు అని చెప్పడానికి అయితే లేదు. 30 తర్వాత అంతా ఒకేలాగా ట్రీట్ చేయండి. అంటే గుండె జబ్బు ఉండొచ్చనే ఆలోచనతోనే మనం ట్రీట్ చేద్దాం, ఓకేనా. ఏజ్ లెస్ దెన్ 20 years ఉందనుకోండి, 99% అది గుండె నొప్పి, గుండెపోటు కాకపోవచ్చు. షుగరు, బీపీ ఏమైనా ఉన్నాయా, అయితే షుగరు, బీపీ ఉన్నవి అనుకోండి, ఓకే, దీన్ని బట్టి మనము ఖచ్చితంగా అంటే గుండెపోటు అని చెప్పలేము. కానీ షుగర్, బీపీ లేకపోతే ప్రాబబ్లీ అంటే గుండె నొప్పి అయ్యే అవకాశం తక్కువ, అంతే. కానీ ఈ పాయింట్ మనం ఒకవేళ పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, అది గుండె నొప్పిలాగే భావించి మనం ట్రీట్ చేయడం మంచిది. స్మోకింగ్ అలవాటు ఉన్నదా, స్మోకింగ్ పాజిటివ్ ఉంది, ఖచ్చితంగా గుండె జబ్బు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇంట్లో ఏదైనా పాజిటివ్ ఉంటే వాళ్ళని అంటే హై రిస్క్ కేటగిరీ కిందనే పరిగణించి నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసేసి ఫస్ట్ ఇది అంటే పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఇది ఆల్మోస్ట్ అంటే పేషెంట్ ఎవరు, ఏమిటి, ఏజ్, ఓకే, దీన్ని బట్టి మనం ఓకే ఇది. అండ్ మేల్స్, ఫీమేల్స్ మధ్య తేడా ఏమైనా ఉంటుందా, ఆల్మోస్ట్ కాదు. అంటే వయసు అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, కానీ వయసు తర్వాత అంటే సెక్స్లో అయితే డిఫరెన్స్ అయితే ఏముండదు. మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా గుండె నొప్పి అంటే ఒకవేళ ఛాతీలో నొప్పి ఉంటే అది గుండె జబ్బు అయ్యే అవకాశం ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. నొప్పి యొక్క తత్వము, ఆ నొప్పి యొక్క డిస్క్రిప్షన్ ఎలా చెప్తున్నాడు అది మీరు చూడండి, అర్థమవుతుందా. చాలాసార్లు అంటే ఇప్పుడు పేషెంట్స్కి ఎడం పక్క ఉంటేనే గుండె నొప్పి అనుకుంటూ ఉంటారు, అదైతే కరెక్ట్ కాదు. గుండె నొప్పి ఆల్మోస్ట్ మామూలుగా పుస్తకాలు రాసిన దాని ప్రకారంగా నాభి దగ్గర నుంచి, బొడ్డు దగ్గర నుంచి, దవడ, పంటి వరకు కూడా, చెవు దగ్గర వరకు కూడా రావచ్చు. కాబట్టి ఎడమ పక్క నొప్పి మాత్రమే ఉండాలి అనేది అయితే కాదు, ఓకే. కానీ నొప్పి ఎడమ పక్కన ఉండి భుజాలకి రేడియేషన్ వస్తూ ఉంది, రేడియేషన్ అంటే ఇదంతా భుజం అంతా నొప్పి వస్తూ ఉంది, లెఫ్ట్ పెయిన్. నెక్స్ట్ ఇంపార్టెంట్, భుజాల వైపుకి వెళ్తుందా, భుజాలు లాగుతున్నాయా, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి, ఓకే. ఆ తర్వాత నొప్పి ఎంతసేపు ఉంటుంది, ఎలాంటి నొప్పి అంటే కంటిన్యూగా అంటే 24 గంటలు నొప్పి ఉంది సార్, నవిలేస్తున్నట్లు ఉంది, ఆ నొప్పి చాలాసార్లు అవి కండరాల నొప్పులు అయి ఉంటాయి. అలా కాకుండా టిపికల్గా గుండె నొప్పి ఎలా వస్తుంది అంటే నెమ్మదిగా మొదలవుతుంది, బాగా సివియర్ అవుతుంది, ఓకే, ఒక 10-15 నిమిషాల్లో, మళ్ళీ ఒక కొన్ని నిమిషాల లోపల అది తగ్గిపోతుంది. దీని వ్యవధి అంతా కూడా కొన్ని నిమిషాలు ఉంటుంది, ఒక 5 నుంచి 10-15 నిమిషాలు
నొప్పి వచ్చి తగ్గిపోవడము, మళ్ళీ కొంతసేపు నార్మల్గా ఉంటాడు. చాలాసార్లు మీరు అనుకుంటారు అంటే నొప్పి వచ్చి తగ్గిపోయిందంటే గుండె నొప్పి కాదేమో అని, కానీ అది ఉల్టా. అంటే నొప్పి వచ్చి తగ్గింది, మళ్ళీ ఒక 15 నిమిషాలకో లేకపోతే గంటకో 2 గంటలకో పొద్దున వచ్చింది, మళ్ళీ సాయంకాలం వచ్చింది, మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది. అంటే ఇది ఒక ఎపిసోడ్, అర్థమవుతుందా? మళ్ళీ 2వ ఎపిసోడ్ 3వ ఎపిసోడ్ అలాగే వస్తుంది. అది ఖచ్చితంగా 99% ఇలాంటి నొప్పులు గుండె నొప్పులే అవుతాయి. ఎపిసోడ్ ఎన్ని నిమిషాలు ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఓకేనా? ఎపిసోడ్ ఎన్ని నిమిషాలు ఉంటుంది అనేది క్లియర్గా అడగండి. ఎపిసోడ్స్ చాలాసార్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటే ఒకసారి మించి వచ్చినట్లయితే 99% మీరు గుండె జబ్బుతోనే డీల్ చేస్తున్నారు. అర్థమైందా? అలా కాకుండా చాలాసార్లు ఊరికే వచ్చేసి అలా నిమిషాల్లో వెళ్ళిపోయింది, అలా షాక్ కొట్టి వెళ్ళిపోయింది, అంటే సెకండ్లో వెళ్ళిపోయింది, ఆ నొప్పులు ఖచ్చితంగా గుండె నొప్పులు కావు. ఓకే, అది ఒక అష్యూరెంట్ పాయింట్ మనకి. అలాంటి చెప్తున్నాడు అనుకోండి, వచ్చి అలా వెళ్ళిపోయింది సార్, షాక్ కొట్టేట్టుంది సార్, కరెంట్ లాగా వచ్చి వెళ్ళిపోయింది, అలా కాదు. లేకపోతే తీయకుండా ఉంది పొద్దున్న నుంచి అంటే తీయకుండా ఉంది అంటే గుండె నొప్పి కాదని కాదు, అంటే ఒకలాంటి నెమ్మదిగా ఊరికి అట్లే ఉంటుంది, అంటే ఒకేలాగా ఉంది, కంటిన్యూగా ఉంది, గంటల పాటు ఒకేలాగా ఉంది, అది చాలా మటుకు గుండె నొప్పి కాదు. గంటల కొద్దీ ఉంది కానీ నొప్పి పెరుగుతూ ఉంది అంటే అది గుండె నొప్పి కావచ్చు. అది చెప్తున్నా. అంటే ప్యాటర్న్ ఆఫ్ ద పెయిన్, అంటే నొప్పి తీవ్రత అనేది టైంతో ఎలా పెరుగుతూ ఉంది, ఓకేనా? టైముతో తీవ్రత పెరుగుతూ ఉంది అంటే ఓకే, చాలా మటుకు మనం గుండె జబ్బుతోనే డీల్ చేస్తున్నాము. ఓకే, అలా కాకుండా సెకండ్ల పాటు ఉండి వెళ్ళిపోయింది చాలా మటుకు గుండె నొప్పి కాదు. కంటిన్యూగా పొద్దు నుంచి సాయంకాలం దాకా ఉంది, ఒకేలాగా ఉంది, నాకేమీ అంటే ఇబ్బంది పెట్టట్లేదు, అది చాలా మటుకు గుండె నొప్పి కాదు. ఒక పాయింట్ మనం అడిగాము, ఎడమ పక్క ఉంటే అది ఎక్కువ పాజిబిలిటీ, బట్ దాని నుంచి మనం ఖచ్చితంగా నిర్ధారణకు రాలేము. కానీ భుజాలు గుంజుతున్నట్లయితే మాత్రం చాలా మటుకు అది గుండె నొప్పి. రేడియేషన్ టు షోల్డర్ పాజిటివ్ ఉంటే గుండె నొప్పి. ఓకే, నెక్స్ట్ మనం అనుకున్నాము ఇది పెయిన్ యొక్క డ్యూరేషన్ అంటే ఎలా వస్తుంది ఎలా పోతుంది, ఈ విషయం బట్టి మనం చాలా నిర్ధారణకు రావచ్చు అనమాట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అది. ఓకే, అలాగే ఏమైనా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్, రిలీవింగ్ ఫ్యాక్టర్స్, ఏ లక్షణానికైనా మనం ఫస్ట్ ఇది అడిగి చెప్తాం మెడిసిన్లో. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఎప్పుడు అది తీవ్రం అవుతూ ఉంది, ఏం చేస్తే అది తగ్గుతూ ఉంది. చాలా సమస్యల్లో గుండె నొప్పినే కాదు, రకరకాల ఏ ఇబ్బంది ఉన్నా కూడా పేషెంట్ తనంతట తనగా అంటే దాంట్లో స్వాంతన ఎలా కలుగుతుంది, దానికి ఎలా తగ్గుతుంది అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఆ పని వాళ్ళు చేస్తూ ఉంటుంటారు చాలాసార్లు. కాబట్టి ఏ పని చేయడం ద్వారా ఏ విధంగా నొప్పి ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే నొప్పి తగ్గుతూ ఉంది, ఓకే, ఈ 2 విషయాలు మనం డీటెయిల్డ్గా అడగలిగినట్లయితే చాలా మటుకు కన్క్లూజన్కి రాగలుగుతాం. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే సమస్యను పెంచుతున్నవి. ఫస్ట్ది, నడుస్తున్నప్పుడు నొప్పి ఏమైనా ఎక్కువైతా ఉందా, దోమ నడుస్తున్నప్పుడు ఎక్కువైతా ఉంది, కొద్దిసేపు పని చేసిన తర్వాత ఏమైనా ఎక్కువైతా ఉందా. చాలాసార్లు చెప్తారు మిట్టను ఎక్కలేకపోతున్నామని చెప్పి, మిట్టను ఎక్కితే నొప్పి వస్తుంది, అది 99% అక్కడికి చెప్పొచ్చు, అది మనం గుండె జబ్బుతోనే డీల్ చేస్తున్నాం. కొంత దోవ నడిచిన తర్వాత ఇంకా నేను నడవలేక కూర్చుండిపోతాను, ఆగిపోతాను అంటే గుండెకి రెస్ట్ ఇస్తున్నాం. అక్కడ రెస్ట్ ఇచ్చిన తర్వాత గుండె మళ్ళీ కొంతసేపటికి రికవర్ అయితే మళ్ళీ నడవగలుగుతుంటాడు. ఈ లక్షణం చాలాసార్లు మనం మిస్ అవుతాం, పేషెంట్ కూడా మిస్ అవుతాడు. అంటే ఊరికే ఏదో నడుస్తున్నాను, నొప్పి వచ్చింది, 5 నిమిషాలు కూర్చున్నాను, మళ్ళీ ఇంకా పోతూ ఉంటాడు. ఇది చాలాసార్లు మనం మిస్ అయ్యేది. పేషెంట్ కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు దాన్ని. అంటే నాకు బాగా అయింది కదా, నాకు నొప్పి తగ్గిపోయింది, ఏం లేదు, అంటే కంటిన్యూగా నొప్పి లేదు కాబట్టి అది గుండె నొప్పి కాదు అని చెప్పేసి. కానీ అలా కాదు. ఓకే, వచ్చి తగ్గిన తర్వాత చాలాసార్లు అడుగుతాం, క్లియర్గా అడిగితే కూర్చోవాల్సి వస్తుందయ్యా, ఆపేయాల్సి వస్తుందా, పని ఆపేయాల్సి వస్తుందా, సార్ పని ఆపేయాల్సి వస్తుంది, కొంచెం కూర్చుంటే మళ్ళీ నేను పోగలుగుతాను, ఈ లక్షణంగానే చెప్పాడా, 99% మనం గుండె జబ్బుతోనే డీల్ చేస్తున్నాం అని అర్థం అనమాట. సో నడకతో ఎలా ఉంటుంది, నడకతో మార్పు, పని ఆపేయాల్సి రావడము, స్వాంతన రావాలి అంటే పని ఆపేయాల్సి వస్తే అది 99% మనం గుండె జబ్బుతోనే డీల్ చేస్తున్నాము. ఓకే, నడుస్తున్నప్పుడు, మిట్టలు స్టెప్స్ ఎక్కినప్పుడు, స్టెప్స్ ఉంటే ఇంట్లో చాలా తొందరగా వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. అంటే వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని బట్టి కూడా బాగా పనిచేసేవాడు తొందరగా గుర్తుపట్టగలుగుతారు. ఎక్కువ పని చేస్తున్నామంటే బరువు పని చేస్తే తొందరగా తెలిసిపోతుంది. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాము, అంటే అర్బన్ ఏరియాస్లో ఏం పని అంటే ఏదో నార్మల్గా వైట్ కలర్ జాబ్స్ చేసుకుంటూ డెస్క్ జాబ్ చేసుకుంటున్న వాళ్ళు గుర్తుపట్టలేరు. ఎర్లీ స్టేజెస్లో పూర్తిగా హార్ట్ అటాక్లు ల్యాండ్ అయ్యి వస్తారు. ఎందుకంటే రొటీన్గా వాళ్ళ
దైనందిన జీవనశైలి ఎలా ఉంటుందంటే పెద్దగా పనిచేసేది ఉండదు, కాబట్టి వాళ్ళు తొందరగా గుర్తుపట్టలేరు. కానీ ఇంకా ఎర్లీ స్టేజ్లో మనము ఈ లక్షణాలు ఉంటే తొందరగా గుర్తుపట్టగలుగుతాం. నొప్పి యొక్క తీవ్రత, ఈ పాయింట్ అంటే చాలాసార్లు దీనిలో నేను అడిగేది ఏంటంటే, బాబు ఎప్పుడైనా ఇట్లాంటి నొప్పి వచ్చిందా? లేదు సార్, జీవితంలో ఇట్లాంటి నొప్పి నేను చూడలేదు, ఇట్లాంటి నొప్పిని భరించలేకున్నాను అది చెప్పాడు అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ గుండె జబ్బు కాకపోయినా ఏదో ఒక అంటే పెద్ద సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి. ఒకవేళ ఛాతీలో అయితే మాత్రం చాలాసార్లు అది గుండె సమస్య అవుతుంది. అంటే ఒక్కోసారి ఇక్కడ పైన కడుపులో చెప్తుంటారు, కడుపులో ఉన్నప్పుడు మనం ఒక్కోసారి అంటే క్లారిటీగా మనము కన్క్లూడ్ చేయలేము. అంటే లోపల ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది, ఇక్కడ ప్యాంక్రియాస్ వాచినా కూడా, లేకపోతే ఏమైనా పెప్టిక్ అల్సర్ ఉన్నా కూడా అట్లా. అంటే నొప్పి తీవ్రత అయితే చాలా కండిషన్స్లో ఎక్కువ ఉండొచ్చు, కానీ పైన ఛాతీలో కనుక ఉండి అలాంటి నొప్పి నేను ఎప్పుడు భరించలేకున్నాను, ఇలాంటి నేను ఎప్పుడు నొప్పి నేను జీవితంలో చూడలేదు, ఈ మాట చెప్పాడంటే 99% అగైన్ మనం హార్ట్ అటాక్తోనే డీల్ చేస్తున్నాం. కాబట్టి నొప్పి యొక్క తీవ్రత గురించి అడగడం ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇంతకుముందు ఇట్లాంటి నొప్పి వచ్చిందా? లేదు సార్, చాలాసార్లు వస్తూ ఉంటుంది, అంటే అప్పుడప్పుడు చూసాము, అంటే కొత్త నొప్పి ఏం కాదు, మేబీ అంటే అది గుండె జబ్బు కాకపోవచ్చు. అంటే రొటీన్ ఒళ్ళు నొప్పులు అంటే అందరికీ అనుభవంలో ఉంటాయి, అంటే ఒళ్ళు నొప్పి ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో పేషెంటే మనకు చాలా మటుకు హిస్టరీలో చెప్పగలుగుతాడు. దాంతోపాటు ఉండే ఇతర లక్షణాలు ఏమున్నాయి, ఈ ఒక్క నొప్పితో పాటు వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం గుండె గురించి మనం అనుకుంటూ ఉన్నట్లయితే ఫస్ట్ అడగాల్సిన 2 లక్షణాలు. ఓకే, ఆయాసం ఏమైనా ఉందా? ఆయాసం ఉందా? చెమటలు పడుతున్నాయా? నొప్పి వచ్చినప్పుడు నొప్పి ఎక్కువైనప్పుడు నాకు ఆయాసం వస్తుంది, ఊపిరాడలేకుంది. నొప్పి వచ్చినప్పుడు చెమటలు పడుతున్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, నొప్పి అనేది ఇట్లా ఎపిసోడ్స్ లాగా వస్తూ ఉంటుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్పి. మళ్ళీ అది కూడా చాలాసార్లు ఏమవుతుందంటే ఆయాసం వస్తుంది, ఆ టైంలో చెమటలు పడతాయి, మళ్ళీ తగ్గిపోతే వాళ్ళు చాలాసార్లు అనుకుంటారు లేదు ఇదేమీ పెద్ద సమస్య కాదు అని చెప్పి. కానీ అది కరెక్ట్ కాదు, అది ఉల్టా. ఒకవేళ చెమటలు పట్టి ఆయాసం ఆ టైంలో వస్తుందా, నొప్పితో పాటు వస్తుందా, కొన్ని నిమిషాల పాటు చెమటలు పెట్టినా కూడా, కొన్ని నిమిషాల పాటు ఆయాసం వచ్చినా కూడా, ఓకే, దాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఈ 2 లక్షణాలతో పాటు నొప్పి వచ్చిందంటే, 2 లక్షణాలు ఉండుంటే, ఆయాసము చెమటలు పట్టడం 2 ఉండుంటే 99% మళ్ళీ కూడా హార్ట్ ప్రాబ్లంతోనే డీల్ చేస్తున్నామని అర్థం అనమాట. ఈ అదర్ లక్షణాల్లో ఒకవేళ ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్నాయి, ఇవన్నీ ఏవి అంటే లైక్ పాజిటివ్ లేవనుకో, చాలా మటుకు మనము అంటే గుండె నొప్పితోని డీల్ చేయట్లేదు. అలాంటప్పుడు ఇంకా మనము ఆలోచించాల్సిందంటే ఇతర జబ్బులు, అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత మనం గుండె జబ్బును గుర్తుపట్టడం ఒకటే కాదు, అతనికి అప్పటికప్పుడు మనము రిలీఫ్ ఇవ్వాలా. అర్థమైందా? రిలీఫ్ ఇవ్వాలంటే ఇంకా ఇతర కారణాలు ఏముండొచ్చు అనేది మనం ఒకసారి అది కూడా డిస్కస్ చేసుకుంటే మనం అతనికి తగ్గట్టుగా రిలీఫ్ ఇవ్వగలుగుతాం. సో ఫస్ట్ అంటే మీరు అందరికీ అనుభవం ఏంటంటే ఫస్ట్ గ్యాస్ట్రైటిస్ అయ్యి ఉండొచ్చు అంతే. కానీ చాలాసార్లు అంటే ఈ లక్షణాలు అన్నీ కూడా మనం అడగక అంటే మన దగ్గర ఉన్న దీంతోనే మనం ఏదో ఇంజెక్షన్ ప్యాంటప్ ఇచ్చేసి పంపిస్తూ ఉంటాం. అక్కడ మనం చాలాసార్లు మిస్ అవుతాము, పేషెంట్కి అది ఎంతో అంటే నష్టం కలిగిస్తుంది. ఈ కంప్లీట్ హిస్టరీ కనుక తీసుకోగలిగితే 99% ఇవాళ నుంచి మీ ప్రాక్టీస్లో మీరు గుండె జబ్బుల్ని మిస్ కారు. అంటే గుండె జబ్బులు మిస్ కాకపోవడం అనేది చాలా ముఖ్యం. మిగతా చిన్న ఏదైనా జబ్బులు మిస్ అయినా, ఒకరోజు లేట్ అయినా పేషెంట్కి ఇంత నష్టం అయితే జరగదు. ఓకే, సో ఇప్పుడు మరి ఇతర లక్షణాలను బట్టి మనం ఏమైనా ఇంకా ఫర్దర్గా పేషెంట్కి మనము చేయగలుగుతామంటే, ఇతర లక్షణాల్లో ఒకటి తేపుల గురించి అడగడము. ఓకేనా, తేపులు ఉన్నాయంటే చాలా మటుకు అది గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ లక్షణాలు లేకుండా చెప్తున్నా, ఈ లక్షణాల్లో ఏది పాజిటివ్ ఉన్నా కూడా దాన్ని గ్యాస్ కింద తీసి పడేయద్దు, గుండె జబ్బు కిందే భావించండి. అంటే ఒకసారి ఊరికే పేషెంట్ రిలీఫ్ కోసం తేపుతూ ఉంటారు, గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటారు, ఓకే, కానీ దాని అర్థం గ్యాస్ అని కాదు. అది ఏం చేయాలో తెలియకంటే లేకంటే రిలీఫ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతే. అంటే తేపులు ఉన్నాయి అంటేనే గ్యాస్ అనుకోవద్దు. ఈ లక్షణాలు ఫస్ట్ అడగండి. ఓకే, వీటిలో ఏది పాజిటివ్ ఉన్నా గుండె జబ్బు కిందే భావించండి. ఇవి ఏమీ లేకపోతే అప్పుడు దాని గురించి అడగండి, గ్యాస్ లాగా మందులు ఇవ్వచ్చు. రెండవది అంటే ఒకవేళ మెడ నొప్పులు అంటే సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది కదా, మెడలో డిస్క్ ప్రాబ్లం కానీ, లేకపోతే నరాలు అరిగిపోవడం వల్ల కానీ, ఇక్కడ ఉండే ఎముక అరిగిపోవడం వల్ల కానీ, నరం ఒత్తుకోవడం వల్ల కానీ సర్వైకల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో చాలాసార్లు మనం వాళ్ళ ముందర వెంటనే మనం ఏం చేయగలుగుతామంటే మెడ మూవ్ చేయమని చెప్పేసి మెడ వెనక్కి ఎక్స్టెండ్ చేయడం కానీ, మెడ పూర్తిగా కిందకి ఆంచడం కానీ, మెడ అటు ఇటు తిప్పడము. ఈ లక్షణాలతోని నొప్పి ఎలా మారుతోంది, ఒకవేళ మెడను బాగా వెనక్కి అంటే ఎక్స్టెండ్ చేసినప్పుడు కానీ, మెడను వంచినప్పుడు కానీ పెయిన్ ఎక్కువ అవుతుంది, అట్లా చేసినప్పుడు కరెంట్ లాగా కొడతా ఉంది, చాలా మటుకు అది సర్వైకల్ ప్రాబ్లం. అలాంటి వాళ్ళకి మనం జస్ట్ ఏదైనా ఓవరాన్ ఇంజెక్షన్ కానీ ఇచ్చేసి టెంపరీగా రిలీఫ్ రావచ్చు. ఇంకా ఆ తర్వాత సివియారిటీని బట్టి అవసరం ఉంటే న్యూరో సర్జన్ చూపించడము ఇది చేయొచ్చు. సో ఇతర లక్షణాల్లో మనం అడగాల్సినవి ఏంటంటే త్రేపుల గురించి అడగాలి. ఓకే, మెడ నొప్పి
మెడ మూమెంట్తోని ఏమైనా ఎక్కువ అవుతుందా, మెడ నొప్పి, మెడ వంచి చూడొచ్చు, మెడ వంచడము, ఓకేనా, మెడ పైకి లేపడము, ఓకే, ఇది చేసి నొప్పి ఏమవుతా ఉంది, దీంతో ఏమైనా నొప్పి పెరుగుతూ ఉందా, ఓకే, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం అది చాలా మటుకు మనం దీంతో డీల్ చేస్తున్నామని అర్థం. ఓకే, ఇంకొకసారి ఊపిరి తీసుకున్నప్పుడు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది, ఊపిరి తీసుకున్నప్పుడు లోపలికి ఊపిరి తీసుకున్నప్పుడు ఒక్క దగ్గర మాత్రమే గుచ్చుకున్నట్టుంది అని చెప్తాడు. ఓకే, అది చాలాసార్లు కండరాల నొప్పి. ఓకే, టచ్ చేసినప్పుడు ఒక దగ్గర, ఒకవేళ టచ్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది అంటే ఏదైనా దెబ్బ తగలడం కానీ, ఓకే, ఏదైనా గాయం జరిగి లేకపోతే దీనివల్ల ఉండొచ్చు, అది కండరాల నొప్పి. మనం టచ్ చేసి చూస్తే పాల్పేషన్ అంటే స్పృశించి మనం చూసినప్పుడు ఒక దగ్గర ఎక్కడైనా కూడా ఒక దగ్గర మాత్రమే నొప్పి ఉంది, ఒక పిన్ పాయింట్, ఓకే, దగ్గినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది, ఇలాంటి లక్షణాలు ఉంటే చాలా మటుకు అది గుండె నొప్పి కాదు, అది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, లేదా కండరాల సమస్యలు ఉండొచ్చు. ఊపిరి తీసుకున్నప్పుడు దగ్గినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుందా, ఈ విధంగా అంటే ఈ హిస్టరీ అంతా మనము మొత్తము అంటే ఈ అన్ని క్వశ్చన్స్ మనం అలవాటుగా అంటే రివాజ్గా అందరినీ అంటే ఛాతీ నొప్పి ఉన్న వాళ్ళని అడగగలిగితే ఎన్నో హార్ట్ అటాక్స్ని మనము తొందరగా గుర్తుపట్టగలుగుతాము. సో గుర్తుపట్టిన తర్వాత కార్డియాక్ అనే డౌట్ ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే నేను మీ దగ్గర చెప్తాను, ఓకేనా. ఫస్ట్ ఎయిడ్లో అది చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఓకేనా. ఆస్ప్రిన్ అంటే మీ దగ్గర డిస్ప్రిన్ ఉంటుంది, డిస్ప్రిన్ ఆస్ప్రిన్ రెండు ఒకటే. డిస్ప్రిన్ 350 mg దొరుకుతుంది అందరి దగ్గరను, డిస్ప్రిన్ 350 mg మీరు పెట్టుకోవచ్చు. ఓకే, దీంతోపాటు క్లోపిడోగ్రెల్, అది రక్తం పలుచబడే మాత్రలు, ఈ రెండు కూడాను రక్తము గడ్డగట్టకుండా చూస్తాయి. క్లోపిడోగ్రెల్ 75 mg టాబ్లెట్ వస్తుంది, ఇది 4 టాబ్లెట్లు ఒకేసారి మింగించాల్సి ఉంటుంది, 4 టాబ్లెట్లు ఒకేసారి క్లోపిడోగ్రెల్ టాబ్లెట్లు మింగించాల్సి ఉంటుంది. ఇంకొకటి అటోర్వాస్టాటిన్ 40 mg ఒక టాబ్లెట్. సార్బిట్రేట్ ఒకటి 4 కింద పెట్టుకొని సప్పరిచ్చేందుకు సార్బిట్రేట్ ఈ టాబ్లెట్ ఒకటి 4 కింద పెట్టుకొని సప్పరిచ్చమని చెప్తాము. బీపీ బాగుంటే, బీపీ చూసి ఇవ్వాలి, ఇది మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, బీపీ చూసి ఇవ్వాలి, ఓకేనా. బీపీ తక్కువ ఉంటే సార్బిట్రేట్ ఇవ్వడం మంచిది కాదు, బీపీ పూర్తి డౌన్ అయిపోతుంది, ఒక్కోసారి పేషెంట్ పూర్తి అక్కడే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ 100 పైన ఉంటేనే సార్బిట్రేట్, మిగతా మాత్రలు మాత్రం బీపీ తక్కువ ఉన్నా కూడా ఇవ్వచ్చు, దాంట్లో నష్టం అయితే జరగదు. బీపీ తగ్గుతోంది అంటే ఖచ్చితంగా అది చాలా మటుకు గుండె జబ్బుతోనే మనం డీల్ చేస్తున్నాము, ఓకేనా. ఒక్క ఆస్పెక్ట్ మనం మర్చిపోయి ఉన్నాము, ఇందాక నేను కవర్ చేయలేదు, ఒక పాయింట్ ఒక్కటి చెప్తాను. బీపీ చెక్ చేయడం ఖచ్చితంగా అవసరము. బీపీ లో ఉంటే ఖచ్చితంగా చాలా మటుకు మనం గుండె జబ్బుతోనే డీల్ చేస్తున్నాం. హై ఉంటే గుండె జబ్బు కాదని కాదు, అంటే ఒకసారి నొప్పి వల్ల బీపీ పెరగొచ్చు కూడా ఆ టైంలో, కానీ లో బీపీ అంటే ఖచ్చితంగా అది మేజర్ హార్ట్ అటాక్, దానిలో అంటే ప్రాబ్లం పెరుగుతూ ఉంది, వెంటనే షిఫ్ట్ చేయాలని అర్థము. పల్స్ ఒకవేళ ఎక్కువ అంటే మోర్ దెన్ 100 ఉన్నా, లేకపోతే లెస్ దెన్ 30 ఉన్నా, ఈ రెండు లెస్ దెన్ 30 or 40 ఉన్నా పల్స్ రేటు చాలా మటుకు మనం గుండె జబ్బుతోనే డీల్ చేస్తున్నాం అని అర్థం. పల్స్ రేట్ ఎక్కువ ఉన్నా, పూర్తి తక్కువ ఉన్నా కూడా మనం గుండె జబ్బుతోనే డీల్ చేస్తున్నాము, ఓకే. ఈ రెండు విషయాలు. దాని తర్వాత ఈ కిట్స్ యాక్చువల్లీ మా పిఆర్ఓ దగ్గర ఉన్నాయి, ఎవరైనా కావాలంటే అంటే లైక్ మీరు జస్ట్ పెట్టుకోండొచ్చు, ఫ్రీగా సప్లై చేస్తాము, ఓకే. ఆ అబ్బాయి నెంబర్ నేను ఇస్తాడు లాస్ట్లో, అవన్నీ కూడా మీకు కిట్ చేసి పెడతాడు, దాంట్లో ఎంత వాళ్ళు కూడా రాసి ఉంటుంది, ఓకే. ఇవి ఎమర్జెన్సీ ఇచ్చేయచ్చు. ఇక ఇది డౌట్ వర్క్ మాత్రమే. సో డౌట్ ఉన్నప్పుడు ఈ ప్రథమ చికిత్స ఇవ్వడంలో నష్టం అయితే లేదు, పేషెంట్ అది కన్విన్స్ చేయాల్సింది మనం, ఓకే. చాలాసార్లు భయపడ్డప్పుడు ఎక్కడికి వచ్చినా ప్రపంచంలో ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఒకవేళ గుండె జబ్బు అనేది తెలిసిన తర్వాత ఫస్ట్ చేసే వైద్యం అయితే ఈ 3 టాబ్లెట్లే, అర్థమైందా. సో ఆ విషయము పేషెంట్కి మనం కమ్యూనికేట్ చేసి కన్విన్స్ చేసి టాబ్లెట్ల వరకు అయితే ఇవ్వచ్చు ఖచ్చితంగా, ఓకే. నెక్స్ట్ నిర్ధారణ ఎలా అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మనం చేయాల్సింది ఈసీజీ, ఓకేనా. సో ఇక మీరందరూ కూడా మీ ప్రాక్టీస్ చేస్తున్న ప్లేసెస్లో దగ్గరలో ఈసీజీ ఎక్కడ ఉంది అనేది అంటే ఒకసారి మీరు వెతికి పెట్టుకోండి, అంటే వీలైనంత తొందరలో మనం ఈసీజీ తీయగలగాలి, ఓకే. అంటే సార్ అది మీరు చెప్తుంది గ్యాస్ట్రైటిస్, అది స్ట్రోక్ అయితే కాదు, అర్థమవుతుందా. అంటే అంటే అక్కడ మీరు అదే చెప్తున్నా ఇందాక, అంటే మీరు ఈ లక్షణాలన్నీ అడిగుంటే మీకు అది గ్యాస్ట్రైటిస్ కాదని క్లియర్గా అర్థమవుతుందా. అంటే ఈ లక్షణాలన్నీ అడిగుంటే అది గ్యాస్ట్రైటిస్ కాదు అని చెప్తున్నాను. అంటే పేషెంట్ డెత్ అవుతున్నాడు అంటే అది గ్యాస్ వల్ల కాదు, ఖచ్చితంగా కాదు. గ్యాస్ అని మనం అనుకున్నాము, లేకపోతే పేషెంట్ అలా అనుకున్నాడు, పేషెంట్ తిండి అంటే చాలా మటుకు అందరు చెప్పేది ఇదే, పకోడీలు తిన్నాను, బజ్జీలు తిన్నాను, గుండె జబ్బున సగం మంది పేషెంట్లు చెప్తారు. ప్రతి కూడా మనం అంటే లేకంటే ఒక ఫేజ్ ఆఫ్ డినయల్ అంటే మానవ సైకాలజీలో ఏముంటుంది, ఓకేనా. సార్ మీకు చెప్పుండదు చాలాసార్లు, మనకు జబ్బు లేదని మనం నమ్ముతాం, జబ్బు ఉండకూడదని అనుకుంటాం, అంటే డినయల్ అనే ఫేజ్ ప్రతి ఒక్కడికి ఉంటుంది.
కొందరికి చాలా ఎక్కువసేపు ఉంటుంది అది. అంటే చెప్తే జబ్బు నాకు లేదు, నేను చూపించుకోను, నేను బయటికి ఇంకో దగ్గర చూపించుకుంటాను అంటే డినయల్. పెద్ద జబ్బు ఉంది అని చెప్పినప్పుడు 90% మానవుడు ఒప్పుకోడు, డినయల్ అంటారు. కానీ ఆ డినయల్ అనేది కొందరికి తక్కువసేపు ఉంటుంది. అంటే ఒక 10 నిమిషాలు అర్థం చేసుకోగలుగుతాడు చెప్తే. ఒక్కొక్కరికి అది ప్రొలాంగ్డ్గా ఉంటుంది. అంటే 2 రోజులు 3 రోజులు ఇద్దరు ముగ్గురు చెప్పినా కూడా అతనికి అర్థం కాదు. నేను చెప్పేది ఏంటంటే పేషెంట్ ఎందుకు ఈ హిస్టరీ చెప్తాడంటే వాడు చాలాసార్లు నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందనుకుని అలాగే వస్తాడు మీ దగ్గరికి. కానీ అది వాస్తవం కాదు. అతను చెప్పేదాంతో మనము అంటే మన నాలెడ్జ్ని మనం వాడాల్సి ఉంటుంది. అక్కడ మనం ఆ హిస్టరీని పక్కన పెట్టి ఫుడ్ హిస్టరీని కన్సిడర్లోకి తీసుకోవద్దు. ఈ హిస్టరీ అడగండి. ఈ లక్షణాలు పాజిటివ్ ఖచ్చితంగా ఏదో ఒకటి దొరికి ఉంటుంది. ఒకవేళ పేషెంట్ డెత్ అయ్యే స్టేజ్ దాకా వెళ్ళింది అంటే ఈ లక్షణాల్లో ఈ పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఉండుంటాయి. ఓకే, ఇవన్నీ చెప్పిన తర్వాత అందరికీ అన్ని పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ డీటెయిల్డ్ హిస్టరీ మనం ఒక 5-10 నిమిషాలు అడిగామనుకోండి, ఏ ఒక్క పాయింట్ మీకు పాజిటివ్ అనిపించినా కూడా అది గుండె జబ్బులాగే మనం భావిద్దామని చెప్తున్నాను. ఓకేనా, ఇవన్నీ నార్మల్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు గుండె జబ్బు కాదు, మేబీ ఆ పూటకి అక్కడ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఉన్నప్పుడు ఆ పూట కూడా మీరు ఎత్తున పెట్టుకోవద్దు. ట్యాబ్లెట్స్ ఇచ్చేయడము, దగ్గరలో ఉన్న ఈసీజీ సెంటర్ ఏదో అక్కడికి పంపించేయడం. ఈసీజీ తీస్తే ఈసీజీలో మార్పులు తెలుస్తాయి. ఒకవేళ మేజర్ హార్ట్ అటాక్ ఉంటే 90%, 100 మందికి హార్ట్ అటాక్ ఉంటే 90% మందికి ఈసీజీలో మార్పులు కనపడతాయి. సో మరి అందరికీ కనపడతాయా? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. లేకపోతే ఈసీజీలో నార్మల్ ఉంటే హార్ట్ అటాక్ కాదా? ఇది అందరి మైండ్లో వచ్చే క్వశ్చన్. అది గుండె నొప్పి కాదా? కాదు. అంటే ఇక్కడ 2-3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. హార్ట్ అటాక్ అంటే ఏంటి అంటే అది బ్రీఫ్గా ఒక్క లైన్లో చెప్తాను. నరములో కొవ్వు పేరుకోవడము, రక్తం గడ్డగట్టడమే కదా గుండె నొప్పి అంటే. ఈ విషయం చాలామందికి మనకు తెలిసే ఉంటుంది. అయితే పేరుకుంటూ పూర్తిగా నిలిచిపోయినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అంటాం. ఓకేనా, దానికన్నా ముందు వరకు అది గుండె నొప్పి మాత్రమే. అంటే ఒక 90% మూసుకుపోయింది, అది గుండె నొప్పి వస్తూ ఉంటుంది. కానీ హార్ట్ అటాక్ అని అనం. అటాక్ అనేది ఫేజ్ ఎప్పుడు? నరం పూర్తిగా నిలిచిపోయినప్పుడు హార్ట్ అటాక్ అంటాం. అర్థమైందా? సో ఇప్పుడు నిలిచిపోవడానికి అంటే ఇప్పుడు నీకు పైపు మూసుకుపోవాలంటే ఖచ్చితంగా మూసుకుపోతూ కొంత టైం వ్యవధి జరుగుతుంది. అంటే ఒకేసారి మూసుకుపోతుందని కాదు కదా. అంటే నాలుగు నీళ్ళ పైపు కూడా వాటర్ వస్తుంటాయి, తగ్గుతుంటాయి, తక్కువ వాటర్ వస్తుంటాయి, కొన్ని రోజులకి అది మూసుకుపోతుంది. సో సేమ్ ఇలాగే లోపల నరం కూడా అంటే ఒకేసారి ఒకే నిమిషంలోనో ఒకే గంటలోనో మూసుకోకపోవచ్చు. కొందరికి అంటే ఏకదం సడన్గా మూసుకుపోతుంది. అంటే అది సడన్ డెత్. అంటే ఏ లక్షణాలు లేవు, నొప్పి మొదలైంది 15 నిమిషాలు మీ దగ్గర కూడా రాలేదు, లేకపోతే హాస్పిటల్ దాకా పోలేకపోతాడు అంటే అతనికి ఒక్కసారిగా మూసుకుపోయింది అని అర్థం అనమాట. దాన్ని మనం ప్రాబబ్లీ ఆపలేము. కానీ ఖచ్చితంగా చాలా కేసుల్లో వ్యవధి అనేది దొరుకుతుంది, కొన్ని గంటల వ్యవధి దొరుకుతుంది, కొన్ని గంటల ముందే వార్నింగ్ సైన్స్ ఇట్లాంటివి ఉంటాయి. అర్థమైందా? ఈ వార్నింగ్ సైన్స్ ఉండి అది మూసుకుపోయే దశకు వచ్చింది. సో ఈసీజీలో మార్పులు ఎందుకు కనపడవు అంటే ఒక్కోసారి అది ఇంకా మూసుకుపోయే దశలో ఉంది. అంటే ఇంకో 4 గంటలో ఇంకొక 5 గంటలో ఆగితే ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకపోతే అది మూసుకుపోతుంది, ఈసీజీలో మార్పులు కనపడతాయి. కాబట్టి ఈసీజీలో అబ్నార్మల్ ఉందంటే 100% ఖచ్చితంగా హార్ట్ అటాకే. ఈసీజీలో నార్మల్ ఉన్నంత మాత్రాన ఖచ్చితమని మనము చెప్పలేము. సో మరి ఏం చేయాలి? హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము కూడా చెప్పేది ఒకటి, సీరియల్ ఈసీజీస్ అంటే 15 నిమిషాలకి 20 నిమిషాలకి ఆయన పేషెంట్ లక్షణాలను బట్టి మళ్ళీ తీస్తాం ఈసీజీస్. ఒక్కొక్కసారి 4-5 గంటల తర్వాత కూడా మార్పులు వస్తాయి. ఓకే, 100లో 3-4% కేసుల్లో ఈసీజీలో మార్పులు అసలు కనపడవు. దానికి రకరకాల అంటే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఇంకా ఇతరత్ర అంటే మొడాలిటీస్ ఆఫ్ పరీక్షలు ఉంటాయి మనకి. రక్త పరీక్షల్లో ట్రోపోనిన్ పరీక్ష చేస్తాము, ఈకో, టీఎంటీ అన్నిటికన్నా ముఖ్యం. టీఎంటీ ఎందుకంటే మనం ఇప్పటికి మీరు చెప్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఈ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇంతకుముందు చూసాం. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? నడకతో మార్పు వస్తుంది, నడుపు నొప్పి. ఓకేనా, పని చేసినప్పుడు మార్పు వస్తుంది అని చెప్పాము, పైకి ఎక్కుతాం అంటే నొప్పి వస్తుంది అని చెప్పాము. అంటే హార్ట్ అటాక్ మనం అదే కండిషన్ని హాస్పిటల్లో కృత్రిమంగా మిమిక్ చేస్తున్నాం మనం. అంటే అలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో పరిగెత్తిస్తున్నాం పేషెంట్ని. టీఎంటీ అంటే పైకి స్లోప్ ఉంటుంది మెషిన్ మీద స్లోప్ మీద పరిగెత్తించేలాగా చేస్తున్నాం. సో అట్లా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే దాంతో నొప్పి ఎక్కువైతుంది అంటే అది ఖచ్చితంగా గుండె నొప్పి. సో ఇంకా పూర్తిగా నరం మూసుకుపోయే దశ కన్నా ముందే గుర్తుపట్టాలి అంటే టీఎంటీ పరీక్ష, ఈగో పరీక్ష ఇవి హెల్ప్ అవుతాయి. టీఎంటీ ఇంకా ఎక్కువగా అంటే బెటర్గా హెల్ప్ అవుతుంది. అది పేషెంట్ యొక్క వయసుని బట్టి, వాళ్ళకున్న రిస్క్ ప్రొఫైల్ని బట్టి అంటే డాక్టర్ చాయిస్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రిఫర్ చేస్తారు. సో అదన్నీ అంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత జరిగేవి. సో ఫస్ట్ మనం ఏంటంటే మీరు ప్రైమరీగా ఈసీజీకి రెఫర్ చేయాలి. ఈసీజీలో మార్పులు ఉంటే ఖచ్చితం అది. ఓకే, దగ్గరలో ఉన్న ఈసీజీ సెంటర్ ఏంటి గుర్తుపెట్టుకొని మీరు పెట్టుకోవాలి. ఆ ఈసీజీ అనేది వీరైనా తొందరగా చేయాలి ఈ పాజిటివ్ ఉంటే. ఒకవేళ
అన్నీ నెగిటివ్ ఉన్నాయనుకోండి, అలాంటి కేసులు మాత్రమే మేబీ ఒక పెయిన్ కిల్లరో లేకపోతే ప్యాంటోప్రజోలో ఇచ్చి ఆగమని చెప్పొచ్చు. అండ్ ఐడియల్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక అరగంట గంట అతన్ని అబ్జర్వ్ చేయడం ఆల్వేస్ మంచిది. ఎందుకంటే మనం చెప్పుకున్నాము దానికి బేసిస్ అంటే నరము మూసుకొస్తూ ఒక్కోసారి ఇంకొక అరగంట గంట ఆగితే లక్షణాలు పెరగొచ్చు. సో ఇప్పుడు కూడా మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి మేము చెప్పేది ఏంటంటే ఎంత అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఒక రోజు 2 రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పి. జాగ్రత్తగా ఉండమంటే ఇట్లాంటి లక్షణాలు మళ్ళీ వస్తున్నాయి అంటే వెంటనే తిరిగి రండి. డేంజర్ సైన్స్ అంటే ఆయాసము, చెమటలు పట్టడము, ఓకేనా, ఈ 2 ఉన్నాయంటే మళ్ళీ వెంటనే తిరిగి రండి. 100% ఆఫ్ ద టైమ్స్ మనము ఫస్ట్ ఈసీజీలోనే ఫస్ట్ ఈకోలోనే మనము గుర్తు పట్టలేకపోవచ్చు. ఇది మీరు చెప్పాల్సింది పేషెంట్కి. అంటే మీరు ఒకసారి కలిశాడు మిమ్మల్ని, మీరు బాగుందని చెప్పారు, వెళ్ళిపోతాడు. చాలాసార్లు అంటే హిస్టరీ వింటూనే ఉంటాం అనమాట. నేను ఆర్ఎంపీలు కలిసాను, బాగుందని చెప్పాడు సార్, వెళ్ళిపోయాడు సార్. అంటే ఆ టైంలో ఇవన్నీ కూడా లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ అతనికి ఒక్క మాట ఇట్లాంటి లక్షణాలు కనపడితే రమ్మని చెప్పడము, ఎలాగో ఊర్లోనే ఉంటాడు కాబట్టి మరుసటి రోజులు వచ్చేసారి కలిసిపోమని చెప్పడము చాలా అంటే ఐడియల్ పని. ఎందుకంటే మనం ఆ ఒక్క ఇద్దరు పేషెంట్ని కూడా మిస్ కాకుండా ఉంటాము. ఓకే, అది విషయం. సో ఇంకా ఇది చేసిన తర్వాత నెక్స్ట్ దీనిలోని ఒక్క ఫర్దర్ పాయింట్, ఎంఐఎన్ డయాగ్నోజ్ అయిన తర్వాత మరి ఏమిటి అంటే ట్రీట్మెంట్ ఎమర్జెన్సీనా? ఎస్. అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి కండరం పూర్తిగా మూసకపోయి రక్తం సరఫరా నిలిచిపోయిన తర్వాత మజిల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇక గుండె అనేది ఒక కండరం. ఓకే, ఈ విషయం చాలామందికి మనకు తెలిసి ఉండొచ్చు. దానికి కండరం పనిచేయాలంటే రక్తం పోతూ ఉండాలి నరం ద్వారా. ఓకే, సో నరములో రక్తం గడ్డగట్టి నిలిచిపోతే సేమ్ అంటే చాలామంది పేషెంట్లకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అంటే నీళ్ళు ఆగిపోతే ఏమవుతుంది, పంట ఎండిపోవడం మొదలవుతుంది. ఓకే, సో ఎండిపోవడం అనేది అంటే ఇప్పుడు నిమిషాల్లో జరగదు. ఓకేనా, మనం కొన్ని గంటల్లో గుర్తుపట్టి నీళ్ళు పోయగలిగితే, ఒక రోజులో గుర్తుపట్టి నీళ్ళు పోయగలిగితే మళ్ళీ అది రికవర్ కాగలుగుతుంది పంట. అలా కాకుండా 4-5 రోజుల తర్వాత పోయి పూర్తి ఎండిపోయిన తర్వాత నీళ్ళు పోసినా ఏముండదు. సో సేమ్ ఇది కూడా అంతే. ఓకే, ఒకవేళ నరం పూర్తిగా నిలిచిపోయి 100% బ్లాక్ అయిపోయి ఓకే ఉంటే గుండె ఎంతసేపు తట్టుకోగలుగుతుంది అంటే గంటలు మాత్రమే. గంటలు అంటే చెట్లు అయితే కొన్ని రోజులు వారాలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రము గుండె కండరం అనేది పూర్తిగా నిలిచిపోయిన తర్వాత, మళ్ళీ చెప్తాను, పూర్తిగా నిలిచిపోయిన తర్వాత 10% రక్తం పోతున్నా కూడా నిలబడగలుగుతుంది గుండె. పూర్తిగా నిలిచిపోతే మాత్రము 3 నుంచి 6 గంటల లోపల దాన్ని మనం ఓపెన్ చేయగలిగితేనే గుండె పూర్తిగా మళ్ళీ రికవర్ కాగలుగుతుంది. గంటలు గడుస్తున్న కొద్దీ కండరం అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒకటే ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నీళ్లు లేవు, పంట ఎండిపోతూ ఉంది. 10 రోజులు నీళ్ళు పెట్టలేదు, కొంత పంట ఎండిపోతుంది. నెల రోజులు పోయినా, నెల రోజుల తర్వాత చూస్తే మొత్తం అంతా ఎండిపోయి ఉండొచ్చు. సో టైం గడుస్తున్న కొద్దీ కొన్ని చెట్లు ఎగిరిపోతూ ఉంటాయి. సేమ్ ఇక్కడ అంతే, గుండె కండరం కూడా గంటలు గడుస్తున్న కొద్దీ కండరం అనేది డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ విషయం మనం పేషెంట్ని ఎడ్యుకేట్ చేయాలి. చాలాసార్లు రేపు పోతాను, మీకు వచ్చే ప్రాబ్లం ఇది, రేపు పొద్దున పోతాను, అది కాదు. అంటే ఒకవేళ హార్ట్ అటాక్ మొదలైంది అంటే మాత్రం ప్రతి నిమిషము కూడాను గుండె డ్యామేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. గుండె డ్యామేజ్ ఒకసారి పూర్తిగా జరిగిపోయిన తర్వాత, పంపింగ్ పూర్తిగా డౌన్ అయిన తర్వాత తిరిగి నార్మల్ అనేది పూర్తి నార్మల్ పరిస్థితి తీసుకురాలేము. ఏమన్నా చేసినా తీసుకురాలేము. డెఫినెట్లీ మందులు ఉంటాయి, మందులు పెడతాము, రికవరీ జరుగుతుంది, ఎంతో కొంత రికవరీ జరుగుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఎండిపోయిన తర్వాత పంట అన్ని చెట్లు మళ్ళీ అంటే నీళ్ళు పోస్తేనే ఇది కూర్చోవు కదా, కొన్ని కూలిపోతాయి. ఓకే, ఇదే సేమ్ ఎగ్జాంపుల్ పేషెంట్లకు చెప్తాం. ఓకే, అంటే కొంతవరకు రికవర్ కాగలుగుతుంది, కానీ ఆ రిస్క్ ఎందుకు చేసుకోవడం, అంటే ఉన్న కండరాన్ని పోగొట్టుకోకూడదు. ఓకేనా, గుండె కండరానికి బ్రెయిన్లో ఉన్న కణాలకి లక్షణం ఏంటంటే అవి రీజనరేట్ కావు. అర్థమవుతుంది. చర్మం పోయిందనుకో మళ్ళీ చర్మం పుడుతుంది, కొత్త కణాలు పుడతాయి. ఎంట్రుకలు పోతే ఎంట్రుకలు మళ్ళీ పుడతాయి, కానీ గుండెలో అంటే బాడీలో కొన్ని కణాలు ఉన్నాయి, అవి మళ్ళీ జనరేట్ కావు. అంటే అంటే పిండ దశలోనే మనం కడుపులో ఉన్నప్పుడు మాత్రమే అవి తయారవుతాయి. ఆ తర్వాత ఊరికి సైజు పెరుగుతాయి, అంతేగాని కొత్త కణాలు తయారు కావు. బ్రెయిన్కి ఒకటి, గుండె ఒకటి, వెన్నపూస ఒకటి, దీనిలోని కణాలు అనేవి తయారు కావు, మళ్ళీ కొత్తగా పుట్టవు. పిండ దశలో పుట్టిన మాత్రమే అవి మనతో పాటు పెరుగుతాయి అంతే. కాబట్టి గుండె కండరాన్ని పోగొట్టుకోవడం అంటే తిరిగి మనం తీసుకురాలేము. ఆ ఉన్న కండరాలతోనే మనం పని నడిపించడం. అంటే మందులు ఇవ్వడం అంటే ఏంటి, పంపింగ్ కెపాసిటీ తగ్గినా కూడా దాంతో ఆయాసం రాకుండా ఎంతో కొంత అతను పనులు చేసుకునేలా చేస్తున్నాం వాళ్ళకి మనం. సో కండరాన్ని పోగొట్టుకోవడం అనేది అంత ముఖ్యమైన విషయం, అంటే అంత సీరియస్ విషయం అది. ఆ విషయం మనకు వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి. సో 3 నుంచి 6 గంటల లోపల ఇంజెక్షన్ పడగలిగితే, ఇప్పుడైతే ఇంజెక్షన్ ఆల్మోస్ట్ అంటే అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లోనూ దొరుకుతున్నాయి ఇంజెక్షన్స్. గవర్నమెంట్ కూడా కొన్ని సెంటర్స్లో ఫ్రీగా పెట్టింది. సో ఆ ఇంజెక్షన్ ఫస్ట్ పడిగితే లోపల రక్తం గడ్డ కరిగిపోయి మళ్ళీ రక్తం పోవడం ఎంతో కొంత స్టార్ట్ అయితే కండరం అనేది డ్యామేజ్ కాకుండా ఆగిపోతుంది.
ఓకే, అది చాలా ముఖ్యం. కండరం డ్యామేజ్ కాకుండా మనం పేషెంట్ని కాపాడగలిగితే అది మన పూర్తి సక్సెస్. అంటే లేకంటే మనం ఆ పేషెంట్ని 100% చేసినామంటే ఇంతవరకు మనం తీసుకెళ్ళగలిగినప్పుడు మనం 100% చేసినట్లు. అది విషయం. ఇంజెక్షను రక్తం గడ్డ కరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్స్ స్ట్రెప్టోకైనేజ్ ఒకటి. స్ట్రెప్టోకైనేజ్ అది 1.5 మిలియన్ యూనిట్స్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్లో డ్రిప్లో ఇవ్వాలి, బాటిల్లో పెట్టి ఇవ్వాలి. 100 ml NSలో పెడతాం మామూలుగా. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా రెటిప్లేజ్, టెనెక్టెప్లేజ్ ఈ 2 ఇంజెక్షన్స్ వచ్చాయి. అది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. కొన్ని సెలెక్టెడ్, అంటే లైక్ ఈ ఎమ్మిగనూరులో పెట్టింది, మళ్ళీ ఆదోన్లో ఉన్నట్టున్నాయి. ఆదోన్లోను గవర్నమెంట్ కొన్ని ఫ్రీగా ఇస్తుంది. రెటిప్లేజ్, ఇంకోటి టెనెక్టెప్లేజ్. టెనెక్టెప్లేజ్ వచ్చేసి వైల్స్గా ఉంటాయి ఇవి. రెటిప్లేజ్ అయితే 2 వైల్స్లో వస్తుంది అనమాట. 2 వైల్స్లో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఇవ్వాల్సి ఉంటుంది. 2 వైల్స్, ఒక వైల్ ఇచ్చి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో వైల్ ఇవ్వాల్సి ఉంటుంది. టెనెక్టెప్లేజ్ కూడా లేదు, ఇదే వైలే పౌడర్ ఫామ్లో వస్తాయి. 3 కూడా పౌడర్ లాగా వస్తాయి. దాన్ని మనం డైల్యూట్ చేసుకోవాలా. ఇది డైల్యూంట్ ఇస్తారు వాళ్ళు. డైల్యూంట్ కూడా వస్తుంది ఆ కిట్తో పాటు. డైల్యూంట్తో డైల్యూట్ చేసి దాన్ని 100 ml NSలో పెడతాము. స్ట్రెప్టోకైనేజ్ అయితే. రెటిప్లేజ్, టెనెక్టెప్లేజ్ మాత్రం 10 cc డైల్యూట్ చేసి డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. వితిన్ ఒక 1 minute చిన్నగా బోలస్, జస్ట్ లైక్ మనం సెలైన్ పుష్ ఇస్తాం కదా, అలా ఇవ్వచ్చు అనమాట. రెటిప్లేజ్, టెనెక్టెప్లేజ్ ఈ 2 ఇవ్వకూడవి. అంటే అట్లా పలానా ఇంజెక్షన్స్ హార్ట్ పేషెంట్స్ అనట్లేదు, నేను కేవలం హార్ట్ అటాక్ గురించి మాట్లాడుతున్నాము. హార్ట్ అటాక్లో డైక్లోఫినాక్ ఇవ్వకూడదు అనేది అయితే ఏమీ లేదు. ఓకేనా. అంటే ఒకవేళ గుండె వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఈ గుండె కండరం ఏదో చెప్పుకున్నామో, గుండ్రం సచ్చుబడిపోయి నార్మల్ పంపింగ్ 60% ఉంటే అది పడిపోతుంది. అంటే అటాక్ వచ్చిన వాళ్ళకి తగ్గి కొందరికి రికవర్ కాకుండా ఇంకా పడిపోతూ 30-20 పోయింది అనుకో, వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అనే దశలోకి వెళ్తారు. అంటే హార్ట్ తన పని తను చేయడం లేదు. ఫెయిల్యూర్ అంటే కండరం ఫెయిల్ కావడం. అంటే గుండె పని ఏంటి? పంపు కొట్టడం అనేది ఫెయిల్ అయిపోతే అది హార్ట్ ఫెయిల్యూర్ దశ. ఓకే, హార్ట్ అటాక్ వేరే. హార్ట్ అటాక్ తర్వాత కొన్ని వారాలకి, నెలలకి అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ దశలోకి వెళ్తారు. ఓకే, ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే డైక్లోఫినాక్ ఇవ్వద్దు. హార్ట్ ఫెయిల్యూర్ లేకపోతే అంటే డైక్లోఫినాక్ ఇవ్వడం నష్టం లేదు. అంటే పంపింగ్ కెపాసిటీ నార్మల్గా ఉంటే డైక్లోఫినాక్ ఇవ్వడంలో నష్టం అయితే లేదు. అంటే ఒక డోస్ అంతే. అంటే రోజు డైక్లోఫినాక్లు వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీల పరంగా మనం వద్దని చెప్తాం డైక్లోఫినాక్ని. ఏదో ఒక రోజు, నెలకు ఒక రోజు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు, నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ పెయిన్కి డైక్లోఫినాక్ ఇవ్వచ్చు. హార్ట్ ఫెయిల్యూర్లో లేకపోతే, ఫెయిల్యూర్ అంటే పంపింగ్ కెపాసిటీ ఎంతో చూడండి, కాళ్ళ వాపులుండి, ఆయాసం ఉండి, పంపింగ్ క్షీణించిపోయింది, ఈ 3 మీకు హార్ట్ ఫెయిల్యూర్ని గుర్తుపట్టాలంటే. ఇందాక మనం హార్ట్ అటాక్ గురించి మాత్రమే మాట్లాడినాం, హార్ట్ ఫెయిల్యూర్ని మనం మాట్లాడలేదు. ఓకే, ఆయాసం ఎక్కువ ఉంది, వాపులు ఉన్నాయి, రిపోర్ట్ చూస్తే గుండె పంపింగ్ తక్కువ ఉందని చెప్పినారనుకో, అది హార్ట్ ఫెయిల్యూర్ అనే దశ. హార్ట్ ఫెయిల్యూర్ దశలో ఉంటే డైక్లోఫినాక్ మంచిది కాదు. ఓకే, హార్ట్ అటాక్లో డైక్లోఫినాక్ ఇవ్వడం వల్ల నష్టం అయితే ఏమీ లేదు శాస్త్రీయంగా. అంటే చాలాసార్లు ఏంటంటే ఇంజక్షన్ ఇచ్చాము, వాడి మామూలుగానే చనిపోగలుగుతాడు హార్ట్ అటాక్ పేషెంట్. సో ఆ ఇంజక్షన్ ఇచ్చాము అంటే జరిగిందనుకోండి, ఊరికే అంటే దానికి దీనివల్ల జరిగే అదంతా అది పేషెంట్ యొక్క మెంటాలిటీ అంతే. ఓకేనా. అదర్వైజ్ అంటే లైక్ హార్ట్ అటాక్లో డైక్లోఫినాక్ ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుందని కానీ, ప్రాణాపాయం జరుగుతుందని కానీ లేదు. హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వద్దని చెప్తాం. డైక్లోఫినాక్ ఇవ్వచ్చు, అది లిమిటెడ్ డోస్లో ఎప్పుడో ఒకసారి, అదొకటే చెప్తున్నాను. ఎందుకంటే అంటే ఓవరాల్ డైక్లోఫినాక్ని ఎక్కువ వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి, ప్రధానంగా సమస్య అది. అండ్ ఒకసారి డైక్లోఫినాక్ అలవాటు పడితే చాలాసార్లు వాళ్ళు ఆగరు ఇంకా. అంటే దాంతో రిలీఫ్ అంత మంచిగా వస్తుంది, అంత మంచి రిలీఫ్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ 10 రోజులు ఖచ్చితంగా వస్తాడు నాకు అది కావాలని చెప్పేసి. అదొక్కటి అలవాటు చేయకూడదు అంతే. అలవాటు కాకుండా ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి ఒక డైక్లోఫినాక్ వాడడం వల్ల నష్టం అయితే ఉండదు, గుండె జబ్బు వాళ్ళకి కానీ, పెరాలసిస్ పేషెంట్లకు కానీ. ఓకే, అది విషయం. అదే ఆ ఇంజెక్షన్ వల్ల కాదు సార్, అంటే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే నేను అదే చెప్తున్నాను, అంటే మన పర్పస్ ఆఫ్ ఈ సెషన్ మొత్తం పర్పస్ ఏంటి అంటే, దాన్ని మీరు అంటే పట్టేసిందని వచ్చారు, ఆ పట్టేసిన లక్షణం ఏంటి? అది గుండె జబ్బు. అంటే గుండె జబ్బును మనం గుర్తించలేకపోయాం అంతే. ఓకేనా. ఆ కేసులో జరిగింది ఏంటి అంటే ర్యాంటాక్ కాదు, అది గుండె జబ్బు. వెంటనే అతనికి ఈసీజీ తీయించి ఉండాల్సింది, గుండెపోటుకు సంబంధించిన టాబ్లెట్లు ఇవ్వాల్సింది. అంటే మనం ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఏ నష్టం జరగలేదు, అతనికి లోపల ఉన్న జబ్బు ఉండింది అతనికి, ఆ జబ్బును మనం గుర్తుపట్టలేదు కాబట్టి కొలాప్స్ అయ్యాడు అంతే. ప్యాంటప్రజోల్ వల్ల కానీ, డైక్లోఫినాక్ వల్ల కానీ, అంటే హార్ట్ అటాక్లో ఒక పలానా ఇంజెక్షన్ ఇస్తే డెత్ అవుతాడు అనేది కాదు. అంటే ఎట్లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు అంటే, బీపీ తక్కువ ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి, బీపీని తగ్గించే ఇంజెక్షన్స్, ఎన్టీజీ అవన్నీ అంటే బయట దొరకవులే కానీ, ఎన్టీజీ కానీ, మెడజోలామ్ కానీ, ఫెంటనిల్ కానీ, అలాంటి అంటే కొన్ని ఇంజెక్షన్, ఫెంటనిల్ అయితే ఇవ్వచ్చు. అంటే అదంతా కూడా లిమిటెడ్ ఒక సెట్టింగ్లో, అంటే ఐసీయూలో మనం పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటూ అట్లా. సో ఏదైనా బీపీని తగ్గించే మందులు ఉంటే అలాంటివి ఇవ్వకూడదు అంతే. అంటే మీ పరిధిలో ఉండే టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఏమీ నష్టం హార్ట్ అటాక్లో చేయవు. హార్ట్ అటాక్లో డెత్ జరిగేది ఎందువలన అంటే, మనం అసలు హార్ట్ అటాక్ అని గుర్తించకపోవడం వలన. గుర్తించిన తర్వాత కూడా మనం ఇవన్నీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ సెంటర్కి అయితే పోవాలి,
ఇంజెక్షన్ పడాలి, నరం తెరుచుకోవాలి, అంతవరకు కూడా పేషెంట్ సేఫ్ అయితే కాదు. అర్థమైందా? కాబట్టి ఆ గంటలో ఏమైనా జరగవచ్చు. అది ముందే అంటే ఒక రకంగా ప్రాక్టీస్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అమ్మ ఇది హార్ట్ అటాక్, దీనికి నెక్స్ట్ ఎంత కార్యక్రమం ఉంది, నువ్వు పోవాలా, ఈసీజీ తీయించుకోవాలా, ఇంజెక్షన్ పడాలా, ఇంజెక్షన్ పడి నొప్పి తగ్గాలా, మేము చెప్పేది అదే. అంతవరకు మనం ఇంజెక్షన్ ఇచ్చాం, ఇంజెక్షన్ చచ్చిపోయాడు కాదు, లోపల ఉన్న జబ్బు వల్ల చనిపోయాడు. ఇవన్నీ మనం చేసిన తర్వాత 100 మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే 99 మంది మిస్ కాకూడదు, హార్ట్ అటాక్ డయాగ్నోసిస్ మిస్ కాకూడదు అని మాత్రమే. అంటే మిస్ కాకుండా మనం గుర్తుపడతానే అందరూ కూడా బతికి బయటికి వెళ్ళిపోతారు అనేది కాదు. మనం ఇవన్నీ చేసిన తర్వాత కూడా మిస్ అవ్వచ్చు, అంటే పేషెంట్ డెత్ కావచ్చు. హార్ట్ అటాక్ అంటే అదే, దానికి రకరకాల అంటే కారణాలు ఉంటాయి. వాళ్ళకి ఇతరత్ర జబ్బులు ఉండొచ్చు, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, అన్కంట్రోల్ డయాబెటీస్, మనం ఇవన్నీ చూసాము. 3 నరాలు మూసుకుపోయి ఉండొచ్చు ఒకరికి, అంటే అట్లా. అంటే అవన్నీ కూడా మనం ఇంజెక్షన్ ఇస్తానే కథ సుఖాంతం అయిపోతుందని కాదు, కానీ మనం చేయగలిగింది అంతవరకు. ఇంజెక్షన్ ఇవ్వడము, అది కూడా గంటల్లోపు ఇవ్వడము, అంటే వైద్యపరంగా మనం చేయగలిగింది. దాంట్లో రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 100కి 90% మంది, 70 నుంచి 90% మంది, అంటే ఆ ఇంజెక్షన్స్ మనం పేర్లు చెప్పుకున్నాం కదా 3, స్ట్రెప్టోకైనేజ్ ఎఫిషియన్సీ వచ్చి 70-75% ఉంటుందని చెప్తాం. అంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా 20-25 మందికి రిలీఫ్ రాకపోవచ్చు, గుండె వీక్ కావచ్చు. ఇంకా రెటిప్లేజ్, టెనెక్టప్లేజ్ ఆ ఇంజెక్షన్స్ 40,000 ఇంజెక్షన్స్, అవి చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. అవి ఇచ్చిన తర్వాత కూడా 100కి 90% మాత్రమే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒక 10 మందికి ఓపెన్ కాకపోవచ్చు. ఓకే, మనం కూడా ఏం చేయలేం, కానీ మన రోల్ అయితే అయిపోయింది. మీరు గుర్తించారు, టైంకి సెంటర్కి పంపించారు, అక్కడ డాక్టర్ రోల్ కూడా ఏంటి, ఇంజెక్షన్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత కూడా ఓపెన్ కావట్లేదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. రక్తము చిక్కగా ఎక్కువ ఉండొచ్చు, షుగర్స్ అన్కంట్రోల్డ్, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి, వయసు ఎక్కువ ఉన్నప్పుడు కూడా లోపల గార వేరకపోయి ఉంటుంది. అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్తో రక్తం గడ్డుంటే కరుగుతుంది, లోపల గార పట్టిపోయినాయి అనుకున్నారు, అవి గార ఏం కరగదు కదా, అంటే వయసు వల్ల వచ్చే మార్పులు అన్నీ కూడా. సో వాళ్ళందరిలోనూ కూడా ఈ 10% మంది వాళ్ళలో రెస్పాన్స్ అనేది రాకపోవచ్చు కూడా. కాబట్టి మీరు అంటే చేస్తున్నప్పుడు ఏదైనా ఈ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, ఈ టాబ్లెట్స్ వల్లే ఏం జరగదు, కానీ నీకున్న జబ్బు వల్ల జరుగుతుంది. ఇది ఇస్తే 90% మంది బయటపడతారు, ఇవ్వకపోతే రిస్క్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ మాటలు ఒకసారి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్ అంతే. లాస్ట్లో ఒక మాట ఏంటంటే, ఒక స్లోగన్, అంటే హార్ట్ కార్డియాలజిస్టులందరికీ మాకు నేర్పించేది కూడా, టైమ్ ఈజ్ మజిల్. అంటే టైం అనేది కండరం, అర్థమవుతుందా? టైమ్ ఈజ్ మనీ అనేది మనం చాలాసార్లు వినే ఉంటాం, అంత వింటూ ఉంటారు. అంటే టైం వేస్ట్ చేసుకుంటే మనం డబ్బులు సంపాదించడం వేస్ట్ చేసుకుంటున్నట్టు, ఆర్ మనీ పోగొట్టుకుంటున్నట్లు, ఇది మనం రొటీన్గా వినేది అంతే కదా. నిర్లక్ష్యం కూర్చొని ఉంటే డబ్బులు సంపాదించడం లేదు, ఇది మామూలుగా చెప్పేది. కానీ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం టైమ్ ఈజ్ మజిల్. ఓకే, చాలాసార్లు పేషెంట్స్ ఉంటారు, రేపొద్దున వస్తాను అని చెప్పేసి, బాబు రేపొద్దున వస్తాను, పని చేసుకొని రావాలా, అంటే ఇంట్లో గేదెలు ఉన్నాయంటాడు, అదే నీళ్ళు పట్టాలంటాడు, ఇది కాదు. ఇదే టైమ్ ఈజ్ మనీ ఆలోచిస్తున్నాడు. అంటే ఈరోజు ఇంటికి పోకపోతే, అంటే పాలు విండకపోతే ఏమవుతుంది, డబ్బులు పోతాయి. టైమ్ ఈజ్ మనీ అతను ఆలోచిస్తున్నాడు. కానీ గుండె జబ్బు వాళ్ళకి మాత్రము టైమ్ ఈజ్ మనీ కాదు, టైమ్ ఈజ్ మజిల్. మజిల్ ఈజ్ గుండె కండరం. అంటే టైం సేవ్ చేసుకున్నావు అంటే గుండె కండరాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. గుండె కండరము ఒక్క కణం కూడా ₹1,00,00,000 పెట్టినా రాదు. అంటే రకరకాల స్టడీస్ జరిగాయి, స్టెమ్ సెల్స్ నుంచి గుండె కండరాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే గుండె కండరం అనేది పుట్టుకతో వచ్చిందే, మళ్ళీ ఒక్క కణం కూడా గుండె కణం కానీ బ్రెయిన్ కణం కానీ పుట్టదు. అర్థమవుతుందా? సో టైమ్ ఈజ్ మనీ కాదు, టైమ్ ఈజ్ మజిల్. ఓకే, ఈ విషయం పేషెంట్కి మనం ఎడ్యుకేట్ చేయగలగాలి, అంటే వినని పేషెంట్కి. ఓకే, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. సో ఈ ఎమర్జెన్సీ కిట్స్ అయితే ఉన్నాయి, అలాగే ఒక ప్రొఫార్మా కూడా నేను అట్లా తయారు చేసేది, సో దట్ ఇవన్నీ అంటే ఒకసారి నేను మాట్లాడుతూనే గుర్తుపెట్టుకోవడం కష్టము, కానీ డీటెయిల్డ్గా పేపర్లో రాసి ఉంటుంది. అది మీరు రెగ్యులర్గా మీ ప్రాక్టీస్లో మీరు, అంటే ఇదే వచ్చిన వాడిని క్యాజువల్గా, అంటే గుండె నొప్పి పేషెంట్ని క్యాజువల్గా తీసేయడం కాకుండా ఒక 10 నిమిషాలు అతనితో మనం టైం స్పెండ్ చేయగలిగితే, ఓకే, ఆల్మోస్ట్ అంటే మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్, అంటే గుండె జబ్బు పేషెంట్ని మనం గుర్తుపట్టలేక వాళ్ళ ఇంటికి పోయి జరగమనేది జరగకుండా ఉంటుంది. ఎస్, ఈసీజీ ప్యాటర్న్స్ నేను చెప్తాను. ఈసీజీ అక్యురేట్గా డయాగ్నోజ్ చేయడం చాలాసార్లు అంటే కార్డియాలజిస్ట్లో కూడా కష్టమవుతుంది. కానీ ఒకటి ఏంటంటే, ఈ నెక్స్ట్ మనం 10 నిమిషాలు మాట్లాడుకునేది ఏంటి అంటే, క్లియర్ చేంజెస్ ఉన్న వాళ్ళని మిస్ కాకూడదు. అంటే క్లియర్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటి 2 మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దాని లోపల ఇంకా అంటే ఇప్పుడు ఒక 100 ఈసీజీ లేని వాటికి చదివితే కూడా 1-2 నేను కొన్ని ఫైండింగ్స్ ఇంకా అవి మిస్ కావచ్చు. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్తున్నాను. అంటే ఈసీజీలో ఇంటర్ప్రిటేషన్ చాలా ఉంటుంది దానిలోని, అది చెప్తున్నది. సో ఈసీజీ తీయగానే చాలాసార్లు అంటే పక్కన రైటింగ్ నుంచి చదువుతూ ఉంటారు అందరూ కూడా, అబ్నార్మల్, నార్మల్. అంటే అబ్నార్మల్, నార్మల్ అనే వర్డ్ అయితే వదిలేసేయండి. నెక్స్ట్ ఫైండింగ్స్ మాత్రం మనం తీసుకోవచ్చు. హార్ట్ రేట్ ఒకటి చూడడం ఫస్ట్. ఇది పీ వేవ్ అంటాము, ఓకేనా. ఇది క్యూఆర్ఎస్ వేవ్. ఇది వచ్చేసేసి ఎస్టీ సెగ్మెంట్,
ఇది వచ్చేసి టీ వేవ్. ఓకే, సో ఇక్కడ ఇంతవరకు అయితే మనం ప్రతి ఈసీజీలోనూ గుర్తుపట్టగలుగుతారు. మీరు ఈ బేసిక్ బొమ్మను గుర్తుపెట్టుకుంటే ప్రతి ఈసీజీలోనూ ఇవైతే ఉంటాయి. పీ వేవ్ ఉంటుంది, క్యూఆర్ఎస్ ఉంటుంది, ఈ ఒక ఫ్లాట్ లైన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఒక వేవ్ ఉంటుంది. ఇది ఒక హార్ట్ బీట్కి సంబంధించినది. ఓకే, ఒక్క హార్ట్ బీట్కి ఇది వస్తుంది అనమాట. అంటే ఈ ఒక మార్పు మనకి ఈసీజీలో కనపడదంటే ఒక్కసారి గుండె కొట్టుకుంది అని అర్థం అనమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ గుండె మళ్ళీ ఇంకొక బీటింగ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకొక పీ వేవ్ వస్తుంది, ఫాలోడ్ బై మళ్ళీ ఒక క్యూఆర్ఎస్, మళ్ళీ ఒక ఎస్టీ సెగ్మెంట్, మళ్ళీ ఒక టీ వేవ్. అంటే ఇదొక హార్ట్ బీటు, ఇదొక హార్ట్ బీటు. ఓకే, సో ఈ రెండింటికి మధ్య ఉండే వ్యవధి ఏదైతే ఉందో దాన్ని బట్టే మనము హార్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఓకేనా, గ్రాఫ్ పేపర్ అయితే ఉంటే నేను చెప్పగలుగుతాను హార్ట్ రేట్. గ్రాఫ్ పేపర్ అయితే లేదు ఇప్పుడు మన దగ్గర. అక్కడ ఫార్ములాస్ మనకి ఇప్పుడు ప్రాబబ్లీ అంత అంటే కష్టం అనిపిస్తుంది. గ్రాఫ్ పేపర్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను. ఓకే, సో అది లేదు కాబట్టి హార్ట్ రేట్ మనకి చాలాసార్లు ఈసీజీ డిస్ప్లే చేసేది కరెక్ట్గానే ఉంటుంది. హార్ట్ రేట్ ఒకటి నమ్మొచ్చు, వాళ్ళు ఇచ్చే అక్కడ రిపోర్ట్లో వస్తుంది కదా హార్ట్ రేట్ హెచ్ఆర్ అని వస్తుంది. ఓకే, హార్ట్ రేటు చాలా తక్కువ ఉంటే, నేను చెప్పాను ఇందాక 40 కన్నా తక్కువ ఉంటే ప్రాబబ్లీ మనం గుండె జబ్బుతో డీల్ చేస్తున్నాము. హార్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటే కూడా 120 పైన ప్రాబబ్లీ మనం గుండె జబ్బుతో డీల్ చేస్తున్నాము. ఈ రెండు అంటే ఫస్ట్ ఈసీజీ చూస్తేనే మనకు ఇంప్రెషన్ కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనము ఒకవేళ ఈ పీ వేవ్స్ అనేవి అసలు కనపడట్లేదు అనుకోండి, పీ వేవ్స్ అసలు కనపడట్లేదు, ఖచ్చితంగా అబ్నార్మల్ ఉంది ఈసీజీ అని అర్థం. పీ వేవ్స్ యాబ్సెంట్ ఉంటే తేడా ఉంది ఈసీజీలో. ఓకే, బెటర్ రెఫరల్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా, ఈ ఎస్టీ సెగ్మెంట్ అనేది ఇలా కిందికి ఉండడం కానీ, ఓకేనా, నార్మల్గా మనం అనుకున్నాం కదా ఇట్లా ఉండాలి, ఇప్పుడు ఒక సాలుకు ఉండాలి, ఇదంతా కూడా ఒక లైన్కి ఉండాలి ఇదంతా కూడా. అలా కాకుండా ఈ ఎస్టీ సెగ్మెంట్ అనేది కిందకు వచ్చేసింది ఇలాగా. ఓకే, అది ఖచ్చితంగా గుండె సమస్య. ఎస్టీ సెగ్మెంట్ కిందకు ఉంటే, నెక్స్ట్ పైకి ఉంటే ఇక 100% ఎమర్జెన్సీ. అదే కిందికి ఉంది అంటే నరము మూసుకొస్తూ ఉంది అని చెప్పేసి, అంటే ఒక 80% 90% ఉండి ఎంతో కొంత రక్తం సరఫరా జరుగుతూ ఉంటే ఈ చేంజెస్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసేసి ఇది బేస్ లైన్ అనుకోవాలా. బేస్ లైన్ పీవే వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్యూఆర్ఎస్ వచ్చింది. ఓకే, దెన్ ఆ తర్వాత ఇది పైకి వచ్చింది ఎస్టీ సెగ్మెంట్ ఇలాగా. ఇది ఎస్టీ ఎలివేషన్. ఎస్టీ ఎలివేషన్ ఉంది అంటే నరం 100% మూసుకుపోయింది. ఇంకా అంటే గంటలు నిమిషాలు మాత్రమే ఆయన దగ్గర టైం ఉంది, వైద్యం దొరకకపోతే కష్టం. ఎస్టీ ఎలివేషన్. ఓకే, అది అంటే ఎస్టీ ఎలివేషన్ ఉంటే మాత్రం ఇది అంటే ఈ ఎస్టీ సెగ్మెంట్ని ఎలా గుర్తించాలనేది మీరు అంటే ఒకసారి ఈసీజీలు చూస్తూ మీకు అర్థమవుతుంది. ఎస్టీ సెగ్మెంట్ ఒకటి, హార్ట్ రేట్ ఒకటి, ఈ రెండు మీరు చూసుకుంటూ ఉండండి. హార్ట్ రేట్ చాలా తక్కువ ఉంటే ప్రాబ్లం, హార్ట్ రేట్ ఎక్కువ ఉంటే 120 కన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లం. ఎస్టీ సెగ్మెంట్ కానీ డిప్రెషన్ ఉన్నా ఎలివేషన్ ఉన్నా కూడా ప్రాబ్లం. ఓకేనా, బేసిక్ అయితే ఇది. ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ ఉన్నోటికి ఇంకా అది ఎమర్జెన్సీ, లైఫ్ థ్రెటనింగ్. ఆ గంటలో అతను హాస్పిటల్లో ఉండాల్సిందే. 2D ఎక్కువకి వెళ్ళాలి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే నరము పూర్తిగా మూసుకుపోయే వరకు ఒక్కొక్కసారి ఈసీజీలో మార్పులు రాకపోవచ్చు. అంటే ఇప్పుడు మనం కొరిలేషన్ అంటే లైక్ హార్ట్ అటాక్ అంటేనే మనం నరంలో రక్తం సరఫరా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నరంలో రక్తం సరఫరా పూర్తిగా నిలిచిపోతే హార్ట్ అటాక్, నిలిచిపోకుండా కొద్దిగా తగ్గిపోయి అంటే 80-90% బ్లాక్ ఉంటే గుండె నొప్పి అంటాము. అదే పూర్తి మూసుకుపోతే గుండెపోటు అంటాం దాన్ని, అంటే వైద్యపరంగా మనం మాట్లాడుకుంటే. సో ఇప్పుడు లెస్ దెన్ 100% అంటే 90-80% బ్లాక్ ఉందనుకో, ఈసీజీలో ఒకసారి కనపడకపోవచ్చు. ఈకో చేస్తే ఈకోలో మామూలుగా గుండె ఆడుతూ ఉండాలి కదా. ఇప్పుడు ఆడుతూ ఉన్నప్పుడు గుండెలో 3 నరాలు ఉంటాయి. ఓకేనా, ఒకటి ఎల్ఏడి, ఒకటి లెఫ్ట్ సర్కంఫ్లెక్స్, ఇంకొకటి రైట్ కొర్నరీ ఆర్టరీ. ఈ విధంగా అమరిక ఉంటుంది. ఓకేనా, 3 నరాలు ఉంటాయి. సో ఇప్పుడు అంటే గుండె ఆడుతూ ఉన్న ఏరియాలో ఇప్పుడు సపోజ్ గుండె నార్మల్గా గుండె కొట్టుకుంటూ ఉండాలి ఎక్కువలో, ఈ ఏరియా కొట్టుకోవట్లేదు అనుకోండి, కింద నా బొటనవేలు ఏరియా. ఓకేనా, ఇదే గుండె అనుకుంటే ఓకే, బొటనవేలు ఏరియా కొట్టుకోవట్లేదు, ఇది మాత్రమే ఆడుతుంది, పైది మాత్రమే ఆడుతుంది, అంటే రైట్ సైడ్ ఆర్టరీ బ్లాక్ అవుతుంది అది. ఓకేనా, ఏదో ఒక స్టేజ్లో ఉంటుంది. ఇక మనం ఆ స్టేజ్ని మనం యాంజియోగ్రామ్లోనే గుర్తించగలుగుతాం, అంటే ఎంత పర్సెంటేజ్ అనేది. ఓకే, అలా కాకుండా గుండె నార్మల్ కొట్టుకోవాలి, ఇది మాత్రమే కొట్టుకుంటూ ఉంది, పైన పాట ఆడడం లేదు అంటే ఎల్ఏడి పోయింది అని చెప్పేసి. సో అంటే ఈకోలో ఏం తెలుస్తుంది అంటే నాకు ఇదే ఏరియాలో మార్పులు ఉన్నాయా లేదా. ఇదే ఏరియాలో మార్పులు ఉన్నాయి, నేను ఇంకా 100% ష్యూర్ దట్ ఇది ఎంఐఏ.
ఓకే, ఇదంతా కూడా అంటే నిర్ధారణ అంటే మీకు స్క్రీనింగ్ అంటే ఇవన్నీ కూడా స్క్రీనింగ్ తర్వాత నిర్ధారణ అంటే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. రెండవది అన్నిటికంటే ముఖ్యం, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మజిల్ అంటే కండరం ఉందా లేదా, పంపింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఈకోలో తెలుస్తుంది. ఈసీజీలో పంపింగ్ కెపాసిటీ తెలియదు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు అంటే లైవ్లో గుండె కొట్టుకునేదాన్ని చూడగలుగుతున్నారు. సో గుండె ఎంత కెపాసిటీతో కొట్టుకోగలుగుతా ఉంది అనేది ఈకోలో తెలుస్తుంది. సో ఈకో యొక్క పర్పస్ ఏమిటి అంటే ఈసీజీ ఫైండింగ్ని కన్ఫర్మ్ చేసుకునేందుకు ఎక్కువ పనికి వస్తుంది. రెండోది పంపింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత తగ్గిపోయింది. నార్మల్ మనిషికి 60, 70, 65 అలా ఉండాలి. పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉందనుకోండి అంటే మజిల్ డ్యామేజ్ జరుగుతూ ఉంది అని చెప్పి. అదే మనం ఇందాక చెప్పుకున్నాం, టైమ్ ఈజ్ మజిల్. ఈకోలో మార్పులు రాకముందే మీరు తీసుకురాగలిగితే మనం బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం పేషెంట్కి. ఫస్ట్ 2-3 గంటల్లో ఈకోలో మార్పులు పెద్దగా తెలియవు, అంటే కొద్దిగా తెలుసు, అప్పుడప్పుడే కనపడుతుంటాయి. అలా కాకుండా 2వ రోజు 3వ రోజు వచ్చారనుకో, క్లియర్గా నేను చెప్పిన విషయంగా అంటే ఇప్పుడు ఇలా కొట్టుకోవాల్సింది పోయింది, ఇది పోయింది, ఓన్లీ ఇది మాత్రమే ఆడుతూ ఉంటుంది ఇట్లాగా, అంటే వెనకల పార్ట్ మొత్తం పోయింది అని అర్థం అనమాట. సో అది ఇంకా మార్పులు ఈకో ఎందుకు చేస్తాము అంటే పంపింగ్ కెపాసిటీ ఎంత మిగిలి ఉందో తెలుసుకునేందుకోసం, ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసుకునేందుకోసం మనం ఈకో చేయాలి. ఇంకా కాంప్లికేషన్స్ అంటే హార్ట్ అటాక్ తర్వాత ఇప్పుడు ఒకసారి ఇంకా అంటే రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకసారి గుండె కొందరికి రంధ్రం పడుతుంది, అంటే లోపల మజిల్కి బ్లడ్ సప్లై లేకపోవడం వలన కండరం పూర్తిగా పగిలిపోతుంది అనమాట. కండరం పగిలిపోతే మనకు తెలియదు, అంటే ఈకోలో తెలుస్తుంది. అవన్నీ కాంప్లికేషన్స్ ఏమున్నా కూడా దానికి తెలుస్తాయి అనమాట. సో ఈకో అనేది కంపల్సరీ కావాల్సిందే. అంటే వైద్యం మనం చేయాలంటే ఊరికే జస్ట్ డయాగ్నోజ్ చేయడం వరకు వేరే, కానీ వైద్యం చేయాలంటే పేషెంట్ మనం తీసుకోవాలంటే దానికి మందులు ఏమేమి పెట్టాలి, ఎంత డోస్ పెట్టాలి, అవన్నీ ఈకోలో ఇంకా మనకు బెటర్ గైడెన్స్ దొరుకుతుందన్నమాట. అంటే ఈకోలో మార్పులు పూర్తిగా మూసుకుపోయినప్పుడు కనపడకపోవచ్చు అని చెప్తున్నాను. నరం పూర్తిగా మూసుకుపోతేనే, అంటే ఈకోలో నేను చూసేది ఒకటే, ఏ ఏరియాలో అంటే కండరం కదలకపోతే నాకు తెలుస్తుంది, కానీ కండరం ఎప్పుడు కదలకుండా ఆగిపోతుంది, లోపల 100% మూసుకుపోయినప్పుడు మాత్రమే కండరం పూర్తిగా అంటే మనకు తెలిసేది అని చెప్తున్నాను. కాబట్టి దానికోసం ట్రెడ్మిల్ పరీక్ష, ఇందాక చెప్పాను కదా, ట్రెడ్మిల్ అంటే ఒక 70-80% బ్లాక్ ఉన్నా కూడా నేను పరిగెత్తించి చూస్తాను. పరిగెత్తించినప్పుడు అతనికి నొప్పి లేకుంటే ఈసీజీలో మార్పులు మొదలవుతాయి. అంటే సేమ్ ఏ కండిషన్ అయితే మీకు అంటే రోడ్డు మధ్యలో జరిగిందో, ఒకవేళ టీఎంటీ చేస్తున్నట్లయితే మన ముందర జరుగుతుంది అదే అని చెప్తున్నాను. మన ముందర అంటే నొప్పి మొదలైంది టీఎంటీ చేస్తున్నప్పుడు, లేకపోతే మన ముందర ఈసీజీలో మార్పులు ఇలా వచ్చాయి, ఓకే, టీఎంటీ చేస్తున్నప్పుడు. టీఎంటీ అనేది అంటే నార్మల్ రెస్టింగ్ హార్ట్ వేరే, పరిగెడుతున్నప్పుడు గుండె చేసే పని వేరే. కాబట్టి గుండెని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాము, వీటిని స్ట్రెస్ టెస్ట్ అనే అంటారు. స్ట్రెస్ టెస్ట్ అంటే గుండెని మనం స్ట్రెస్ చేస్తున్నాము, గుండెనితో ఎక్కువ పని చేపిస్తున్నాము. పని చేయించినప్పుడు ఎర్లీ స్టేజ్లోనే ఇంకా మనం జబ్బును గుర్తించగలుగుతాము. అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈకోలో హార్ట్ అటాక్ అనేది మిస్ అవ్వచ్చు. ఎర్లియస్ట్ వచ్చేసి టీఎంటీ, ఇందాక కూడా నేను చెప్పాను. ఓకే, అంటే 70-80% బ్లాక్ ఉన్నప్పుడే గుర్తుపట్టాలి అంటే ట్రెడ్మిల్లే ఈకో కన్నా కూడా బెటర్ మోడాలిటీ. ఓకేనా, అంటే అది ఈకోలో తెలియదని కాదు, కొన్ని కేసులు ఈకోలో మిస్ కావచ్చు. ట్రెడ్మిల్, ఎకో, ఈసీజీ మూడింటి యొక్క కాంబినేషన్తోనే మనం పూర్తి నిర్ధారణకు రాగలుగుతాము. ఒక్కొక్కసారి అన్నీ చేసిన తర్వాత కూడా అంటే ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దానికి కారణం ఏంటో కూడా చెప్పాను నేను ఇక్కడ. అంటే నరము కొద్దిగా మూసుకుపోతుంటుంది ఆ రోజు, ఏకదం ఒక్కసారిగా రక్తం గడ్డగట్టి 1 గంటలో మూసుకుపోవచ్చు ఒక్కోసారి. అంటే లోపల నరము ఎంత శాతం మూసుకుపోతుంది అనే దాన్ని బట్టే ఈ పరీక్షల్లో వచ్చే మార్పులన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, 100% అక్యురసీతోని మనం అంటే ఏ పరీక్ష కూడా చెప్పలేదు, కానీ ప్రాబబ్లీ అలాంటి కేసులు ఏంటంటే ట్రెడ్మిల్ చేసి ఉండాల్సింది. నొప్పి వస్తుంటే చాలాసార్లు అంటే ఈకో, టీఎంటీ, ఒకవేళ రెండిట్లో ఒకటే చేయించుకోగలుగుతాను అన్నప్పుడు నేను ఎప్పుడు టీఎంటీనే చెప్తాను. ఎందుకంటే టీఎంటీ ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టగలుగుతుంది. దానిలో మనం ఏం చేస్తున్నాం, పరిగెత్తిస్తున్నాం పేషెంట్ని, అంటే గుండెని స్ట్రెస్ చేస్తున్నాం. సో ముందుగానే మనం గుర్తుపట్టే అవకాశం టీఎంటీలో ఉంటుంది. ఈసీజీ 100% డయాగ్నోస్టిక్ అయితే కాదు, ఆ విషయం అయితే మనం ఆల్రెడీ చాలాసార్లు ఇప్పుడు మాట్లాడుకున్నాం. అంటే ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రాన నేను ఇదంతా చెప్తుంది మనం డిస్కస్ చేసుకుంది అంటే ఆ రోజు ఆ గంట మెయింటైన్ చేయడానికి మాత్రమే. ఒకవేళ నొప్పి వస్తుందంటే మాత్రం బెటర్ అంటే ఫర్దర్ పరీక్షలు చేసే నిర్ధారణ చేయడం మంచిది అని చెప్తున్నాను. అంటే మీరు ఆ గంటలో ఏం తెలుసుకోగలుగుతారు అంటే మీకు 4-5 రోజులు టైం దొరికింటే ప్రాబబ్లీ ఎకో టీఎంటీ ఖచ్చితంగా చేయించుకోమనే చెప్తాం, ఈకో టీఎంటీ 2 కూడాను. ఓకేనా, లేకపోతే ఒకటే చేయించుకోగలుగుతారనే పేషెంట్ ఉంటే వాళ్ళకి మేము ఎప్పుడు చెప్పేది టీఎంటీ ఫస్ట్. ఓకేనా, ఈకో కన్నా ముందు టీఎంటీ. అంటే ప్యాంటప్రజోల్ వల్ల నష్టం అయితే లేదు గుండె జబ్బు పేషెంట్లలో. డైక్లోఫినాక్ హార్ట్ ఫెయిల్యూర్ లేకపోతే నష్టం లేదు, ఈ విషయాలు స్పష్టం. ఓకే, ఈ విషయం వాళ్ళకి చెప్పొచ్చు మీరు నిర్భయంగా. ఓకే, కానీ ఏంటంటే నేను చెప్తున్నాను, ఈ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే మరణాలు కాదు ఇవన్నీ కూడా, లోపలున్న అంటే గుండె జబ్బును మనం మిస్ కావడం వలన మనం సమస్య వస్తుంది అని చెప్తున్నాను అంతే. ఓకేనా, అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే మీరు దగ్గరికి నొప్పితో వచ్చాడు, బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు, కానీ ఖచ్చితంగా ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని అడగండి. ఇందులో ఏదైనా పాజిటివ్ ఉందనుకోండి,
అది గుండె జబ్బులాగే భావించండి, గ్యాస్ అనుకోవద్దని చెప్తున్నా. అతను తినొచ్చాడు, లేకంటే స్పైసీ ఫుడ్ తిన్నాడు, నూనె తీసుకున్నాడు, ఇది కాదు. ఓకేనా? అంటే ఫుడ్కి వాళ్ళు చెప్పే విధానం అట్లా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ దాన్ని పట్టుకొని మనము వాడి దారిలో మనం పోకూడదు అని చెప్తున్నాను. మన శాస్త్రం మనం వాడాలి. మన శాస్త్రం ఏంటంటే ఇది క్లియర్గా. ఓకేనా? గుండె జబ్బును గుర్తించాలి అంటే మనం ఇందాక మాట్లాడుకున్న క్వశ్చన్స్ మనం అడగాలి. ఓకే, వాళ్ళు చెప్తున్న దాంతో కాదు. ఫుడ్కి అంటే నేనైతే ఆ ఫుడ్ హిస్టరీ పక్కన పెట్టేసేయండి, ఇవన్నీ అడగండి. ఇందులో ఏవి నెగిటివ్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు నిర్భయంగా ప్యాంటోప్రజోల్ ఇవ్వండి. అంటే బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా గుండెపోటు రావచ్చా అంటే, నరాలు కొత్త వేశారు బైపాస్ సర్జరీ అంటే, కానీ ఆ నరాలు కూడా మూసుకుపోకూడదని లేదు కదా. అంటే ఒక్కోసారి చేసిన తర్వాత రోజుల్లో వారాల్లోనే స్టంట్ కానీ బైపాస్ గ్రాఫ్ట్ కానీ మూసుకుపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి టాబ్లెట్స్ మనం ఇచ్చినా కూడా బ్లడ్ థిన్నర్స్ అవి లొంగట్లేదు అని అర్థం. అంటే లోపల ఇంకా రక్తం గడ్డగడతా ఉంది అని అర్థం. ఓకే, సో ఆ విధంగా కూడా జరుగుతాయి కేసెస్. ఓకే, కాబట్టి మనకి అంటే గుండె నొప్పి ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో అయినా కూడా ఈ క్వశ్చనర్ పెట్టుకుంటే గుర్తించడం ఈజీ. అది. అండ్ ఇంజెక్షన్స్ వేయడం వల్ల అనేది కాదు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి మనం. ఏ ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కూడా, బాబు ఇంజెక్షన్ వల్ల కాదు, నీకు ఏమైనా జరిగితే లోపల ఉన్న జబ్బు వలన, ఆ జబ్బును మనం టైమ్లీ అటెండ్ కావాలి అంటే ఇవన్నీ మనం చేయాలి. దానిలోని స్టార్టింగ్ లెవెల్స్ 6 months ఒకసారి చేసుకోవడం, అది మనం అడ్వకేట్ చేసేది. ఓకేనా? లెవెల్స్ని బట్టి మనం టైట్రేట్ చేస్తాము. రెండోది ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే, గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటే, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే more than 50-60 ఉండి పర్సిస్టెంట్గా ఎక్కువ వస్తూ ఉంటే, అంటే 2-3 సార్లు చేసినా ఎక్కువ వస్తుంది, ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ ప్రాబ్లం కానీ లేకపోతే పక్షవాతం కానీ తక్కువ ఏజ్లో వచ్చి ఉంటే, డయాబెటీస్ ఉంటే, ఒకవేళ ఆల్రెడీ గుండెపోటు వచ్చి ఉంటే, ఇలాంటి వాళ్ళకి ఈ సెగ్మెంట్ హై రిస్క్ సెగ్మెంట్, వీళ్ళకి కంటిన్యూ చేయమని చెప్తాం. ఓకే, అలా కాకుండా యంగ్ పేషెంట్, ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, బీపీ షుగర్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ప్రాబబ్లీ వాళ్ళకి కొన్ని నెలలు వాడిన తర్వాత ఆపేయమని చెప్తాం. సో అది అంటే పేషెంట్ టు పేషెంట్ ఈ విషయాలన్నీ కూడా మనం చూసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఆస్పిరిన్ అంటే క్లోపిడోగ్రెల్ అయితే లేదు గైడ్లైన్స్లో, క్లోపిడోగ్రెల్ ఇస్తున్నారు కొందరు, రెండు ఒకలాంటి మందులే. ఇదే మనం రాసింది ఇక్కడ, క్లోపిడోగ్రెల్ ఆస్పిరిన్ రాసాం కదా. ఆస్పిరిన్ అటోవాస్టాటిన్ WHO వాళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ 40 ఏళ్ళ కన్నా దాటిన వాళ్ళకైతే ఇవ్వగలుగుతాము, ఇవ్వాలి అని చెప్తున్నారు. దాంట్లో ఒకే లైన్ ఏంటంటే, పేషెంట్ తట్టుకోగలడం అంటే ఆస్పిరిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. గ్యాస్ట్రైటిస్, బ్లీడింగ్, మొలలు ఉంటే బ్లీడ్ ఎక్కువవుతారు. ఒక్కోసారి అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ ఏమైనా జరిగి ఉంటే, కొందరికి చిగురులో రక్తం గారే సమస్యలు ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ టాలరెన్స్ అనేది వాళ్ళకు ఉండదు. అంటే ఆస్పిరిన్ పెడితే వాళ్ళు ఊరికే రోజు రక్తం గారుతూ ఉంటుంది. ఓకే, మొలలు ఉంటే రక్తం పోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అంటే అవన్నీ రూల్ అవుట్ చేసుకుని పేషెంట్కి హిమోగ్లోబిన్ ఏమీ తక్కువ లేకుండా మెయింటైన్ చేయగలుగుతున్నాడు, ఇబ్బంది లేకుండా ఉంటే ఆస్పిరిన్ 75 mg డయాబెటిక్ పేషెంట్స్ more than 40 years ఇవ్వచ్చు.